హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం అభ్యసనలో భాగంగా అభ్యసన ఉపగమనాల గురించి, అలాగే అభ్యసన సిద్ధాంతాలు అని అంటారనమాట. ఈ అభ్యసన సిద్ధాంతాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. అభ్యాసకుడిలో అభ్యసనం ఏ విధంగా కలుగుతుందో తెలియజేసే సిద్ధాంతాలని అభ్యసన సిద్ధాంతాలు అని అంటారనమాట. అంటే ఏమైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ అభ్యసనం అనేది ఏ విధంగా జరిగింది అని తెలియజేసేవే ఈ అభ్యసన సిద్ధాంతాలు అనమాట. ఈ అభ్యసన సిద్ధాంతాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు, అలాగే ఇతర సిద్ధాంతాలు. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు వచ్చేసి అవి 4 రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, అలాగే స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, అలాగే థార్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతి సిద్ధాంతము, అలాగే వాట్సన్ ప్రతిపాదించిన నిబంధనోద్దిత అభ్యసనము. ఇవన్నీ కూడా ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని చెప్పొచ్చు అనమాట. మరియు ఇతర సిద్ధాంతాలు మనం చూసుకున్నట్లయితే గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన గెస్టాల్ట్ వాదం అనేది, అలాగే కోహిలర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్ సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది, అదేవిధంగా బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతము, అలాగే నిర్మాణాత్మక వాదానికి సంబంధించిన ఫియాజే సిద్ధాంతము సంజ్ఞానాత్మక అభ్యసనము, వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఇతర సిద్ధాంతాలని కలిగి ఉంటాయి. అదేవిధంగా బ్రూనర్ ప్రతిపాదించిన శిక్షణా సిద్ధాంతము, కారల్ రోజెస్ ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము. ఈ విధంగా అభ్యసన అనేది వివిధ రకాలుగా జరుగుతుంది. పావులవు, స్కిన్నరు, థార్న్డైక్, అలాగే వాట్సన్ వీళ్ళందరూ కూడా ప్రవర్తనవాదులు అని అంటామన్నమాట. తర్వాత గెస్టాల్ట్ వాదులు అంటే కోహిలరు, అలాగే బండూరా, పియాజే, వైగోట్స్కి, అలాగే బ్రూనరు వీళ్ళందరూ ఇతర సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారనమాట. ప్రవర్తనవాద సిద్ధాంతాలనే సంసర్గవాద సిద్ధాంతాలను పిలుస్తారు. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలను ఏమని పిలుస్తారంటే సంసర్గవాద సిద్ధాంతాలు అని పిలుస్తారు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు జ్ఞానార్జనకు ప్రాధాన్యతను ఇవ్వగా, నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు జ్ఞాన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ ప్రవర్తన సిద్ధాంతాలు అంటే జ్ఞానాన్ని మనం సంపాదించుకునే దానికి ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఏంటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు? ఇవి నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు అనేటివి జ్ఞానం అనేది నిర్మాణం చేసుకోవడానికి ఇది అధిక ప్రాధాన్యత అనేది ఇస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభ్యసన సిద్ధాంతాలు, అలాగే ముఖ్యాంశాలు ఒక టేబుల్ లాగా ఇచ్చున్నారు. ఇక్కడ అభ్యసన సిద్ధాంతము, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి ఇవాన్ పౌలోవ్ అనే శాస్త్రవేత్త ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. వాటికి ఈ శాస్త్రీయ నిబంధనానికి మరొక పేర్లు తీసుకున్నట్లయితే సాంప్రదాయక నిబంధనం అని కూడా అంటారు, ఎస్ టైప్ సిద్ధాంతము, అలాగే ఎస్ఆర్ నిబంధనము, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము, ఉద్దీపన సిద్ధాంతము. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మరొక పేర్లు ఏంటంటే సాంప్రదాయక నిబంధనం అంటారు, ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు, ఎస్ఆర్ నిబంధనం అంటారు, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు, ఉద్దీపన సిద్ధాంతం. ఇవన్నీ కూడా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగినా కూడా ఇవాన్ పావ్లోవ్ అనే చెప్పాలన్నమాట. తర్వాత ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది, గత ప్రస్తుత అనుభవాల సంసర్గం ఉంటుంది, బహుమతులు ప్రశంసలు ముందుగా ఇవ్వబడతాయి. ఇక్కడ ఉద్దీపన అనేది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే బహుమతులు ప్రశంసలు అనేటివి ముందుగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అభ్యసన అనేది జరుగుతుందన్నమాట. తర్వాత కార్యసాధక నిబంధనము. ఈ కార్యసాధక నిబంధనాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మరొక పేర్లు ఏంటంటే యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం, ఆర్ టైప్ సిద్ధాంతము, ప్రతిస్పందన సిద్ధాంతము. ఇది ఉద్దీపన సిద్ధాంతము, ఇది ప్రతిస్పందన సిద్ధాంతము. ఇది ఎస్ టైపు, ఇది ఆర్ టైప్ అనమాట. శాస్త్రీయ నిబంధనకి కార్యసాధక నిబంధనకి భేదాలు తీసుకున్నట్లయితే ఇది ఎస్ టైప్ నిబంధన ఏంటంటే శాస్త్రీయ నిబంధనము, ఆర్ టైప్ నిబంధన ఏంటంటే కార్యసాధక నిబంధనము. ఇది ప్రతిస్పందన సిద్ధాంతము. అదేవిధంగా సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది. సహజ సిద్ధంగా వచ్చే ప్రతిస్పందనకి ఏం లభిస్తుంది? పునర్బలనం అనేది లభించడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత యత్నదోష పద్ధతిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే ఈఎల్ థార్న్డైక్ అనే అతను యత్నదోష పద్ధతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ యత్నదోష పద్ధతికి మరొక పేర్లు చూసినట్లయితే సంధానవాదం అని అంటారు, విజయపద వరుణ రీతి అభ్యసనం అని అంటారు, ఎస్ఆర్ సిద్ధాంతం అంటారు, బాండ్ సైకాలజీ అంటారు, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు, ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అని అంటారు. ఇవన్నీ కూడా వేటికి పేరంటే యత్నదోష పద్ధతికి మరి ఒక పేర్లు అనమాట. చలన కౌశలాలు
కనిపిస్తాయి. దీంట్లో ఏదో ఒక పని అనేది కనిపిస్తుందనమాట. అంటే చలన కౌశలాలనేటివి మనకి కనిపిస్తాదనమాట. తర్వాత నిబంధనోద్దిత అభ్యసనము. నిబంధనోద్దిత అభ్యసనాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వచ్చేసి జేబీ వాట్సను. ఈ జేబీ వాట్సన్ అనే అతను ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతము. అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది. అంటే సహజంగా లేకుండా అసహజంగా ఉండే ఉద్దీపన అనేది మనం ముందుగా ఇవ్వబడుతుందనమాట. దానిని నిబంధనోద్దిత అభ్యసనం సిద్ధాంతం అని అంటారు. తర్వాత అంతర్దృష్టి అభ్యసనం. ఈ అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే కోహిలర్ అనే అతను అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. దీనిని ఏమంటారంటే సంబంధాల సిద్ధాంతం. అంటే ఒకదానికి మరొకదానికి ఉండే సంబంధాల మధ్య ఈ అభ్యసనం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే సంబంధాల సిద్ధాంతం అని అంటాము. మెరుపు లాంటి ఆలోచన కలగడము, సమస్య పరిష్కారము, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతులు కనిపిస్తాయి. ఇది మనకి బిట్స్ పెట్టడానికి ఈజీగా మనకి ఒక వర్డ్లో ఇచ్చున్నారనమాట. అంటే మెరుపు లాంటి ఆలోచన అని ఉన్న సమస్య పరిష్కారము, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి ఇవన్నీ కనిపించేటివి దేంట్లో అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో కనిపిస్తాయి. ఎవరు కనిపెట్టారంటే కోహిలర్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. తర్వాత పరిశీలన అభ్యసనము. ఈ పరిశీలన అభ్యసనాన్ని ఎవరు ప్రతిపాదించారంటే బండూరా అనే అతను ప్రతిపాదించడం జరిగింది. ఈ పరిశీలన అభ్యసనానికి మరొక పేర్లు తీసుకున్నట్లయితే సామాజిక అభ్యసనము, సాంఘిక అభ్యసనము, అనుకరణ అభ్యసనము, నమూనా అభ్యసనము, యత్నరహిత అభ్యసనము. ఇది యత్నరహిత అంటే పరిశీలన అభ్యసనం. యత్న దోష వచ్చేసి ఎవరు ప్రతిపాదించారు? బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. యత్నరహిత అభ్యసనాన్ని ఎవరు ప్రతిపాదించారు? బండూరా ప్రతిపాదించారు. జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం. జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అంటే కూడా పరిశీలన అభ్యసన సిద్ధాంతం అని అంటారనమాట. ఈ బండూరా ప్రతిపాదించింది పరిశీలన అభ్యసన సిద్ధాంతం. దీన్ని అనుకరణ ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే అనుకరణ ద్వారా అభ్యసనం అనేది చేస్తే దాన్ని పరిశీలన అభ్యసనం అని అంటారనమాట. తర్వాత సంజ్ఞానాత్మక సిద్ధాంతము. ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని మనము ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే పియాజే. ఈ పియాజే అని ఏంటంటే సంజ్ఞానాత్మకత అనేది కనిపిస్తుంది. తర్వాత సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే వైగోట్స్కీ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో సామాజిక అనుభవాలు, వికాస సామీప్య మండలం, స్కఫోల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. బోధనా సిద్ధాంతము. ఈ బోధనా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే బ్రూనర్ ప్రతిపాదించడం జరిగింది. శిక్షణ సిద్ధాంతము, ఆవిష్కరణ అభ్యసనం అని ఈ బోధనా సిద్ధాంతాన్ని మరొక పేర్లుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత, అలాగే స్వీయ ఆవిష్కరణ కనిపిస్తుంది. అంటే స్వీయంగా ఏమైనా చేయడానికి ఆవిష్కరణ అనేది కనిపిస్తుంది అనమాట. స్వీయ కృత్యాలు కనిపిస్తాయి. అదేవిధంగా అంతర్గత ప్రేరణ అనేది అధిక ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం ఏంటంటే బోధనా సిద్ధాంతం అనేది అధిక ప్రాధాన్యత అనేది ఇస్తామన్నమాట. అనుభవపూర్వకమైన అభ్యసనము. కారల్ రోజర్స్. అనుభవపూర్వకమైన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే కారల్ రోజర్స్ అనే అతను ప్రతిపాదించారన్నమాట. ఇతనే ఆత్మభావన సిద్ధాంతం కూడా అని అంటారనమాట. ఆత్మభావన సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది ఎవరంటే కారల్ రోజర్స్ అనే ఆయన ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో వ్యక్తి కేంద్రిత విధానం, మానవతావాదం అనేది ఈ అభ్యసన సిద్ధాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ మనకు టోటల్గా తీసుకున్నట్లయితే సిద్ధాంతాలు, అలాగే వాటి యొక్క మరొక పేర్లు, అలాగే వాటికి మనం కనిపెట్టడానికి కొన్ని క్లూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోసారి చూసినట్లయితే బ్రీఫ్గా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంని ఎవరు కనిపెట్టారు? ఇవాన్ పావ్లో. అలాగే కార్యసాధక సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్. యత్నదోష పద్ధతి అంటే ఈఎల్ తారండైక్. నిబంధనోద్దిత అభ్యసనం అంటే జేబీ వాట్సన్. అంతర్దృష్టి అభ్యసనం అంటే కోహిలర్. అలాగే పరిశీలన అభ్యసనం అంటే బండూరా. సంజ్ఞానాత్మక సిద్ధాంతం పియాజే. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోట్స్కీ. బోధనా సిద్ధాంతం బ్రూనర్. అనుభవపూర్వక అభ్యసనం అనేది కారల్ రోజర్స్ ప్రతిపాదించడం అయితే జరిగింది. తర్వాత దీని గురించి బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. నిబంధనం అంటే ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్ని నిబంధనం అంటారు అని చెప్పి ఎవరన్నారంటే డ్రీవర్ అనే అతను తెలియచేయడం జరిగిందనమాట. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను, అంటే ఇంతకుముందు ఏమీ లేకుండా ఉండే ప్రతిస్పందనని మనం కృత్రిమంగా రాబట్టడాన్ని ఏమంటారంటే అది మనకు కావాలి అని మన అవసరం కోసం మనం ఆ ప్రతిస్పందన వచ్చేటట్లు మనం చేస్తున్నట్లయితే దాన్ని ఏమంటారంటే నిబంధన అని అంటారు అని చెప్పి ఎవరు చెప్పారంటే డ్రీవర్ అనే అతను పేర్కొనడం జరిగింది.
సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. అంటే ఏదైనా ఒక ఉద్దీపన కలిగించినట్లయితే సహజంగానే ప్రతిస్పందన అనేది రావడం సహజము. కానీ సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందనను రాబట్టి అభ్యసన ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియను ఏమంటారంటే నిబంధనం అంటారు. ఇక్కడ మామూలుగా ఏదైనా ఒక ఉద్దీపనకు ఒక ప్రతిస్పందన అనేది రావడం మామూలుగా సర్వసాధారణం. కానీ ఆ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజమైన ఉద్దీపన అనేది ఉపయోగించడం ద్వారా దానికి సహజ ప్రతిస్పందన అనేది రాబడితే అదక్కడ ఏం జరిగింది అంటామంటే నిబంధనం జరిగింది అని చెప్పి అంటామన్నమాట. ఈ నిబంధనం అనే ప్రక్రియను మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఇవాన్ పావ్లోవ్, రష్యా శాస్త్రవేత్త. రష్యా శరీర ధర్మశాస్త్రవేత్త అయిన ఇవాన్ పావ్లోవ్ గారు నిబంధన అనే ప్రక్రియను మొట్టమొదటిగా ప్రతిపాదించారన్నమాట. నిబంధన అనే ప్రక్రియలో కలిగిన రెండు రకాలు శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. ఈ నిబంధనం అని చెప్పి మొట్టమొదటిగా ఎవరు తెలిపారంటే ఇవాన్ పావ్లోవ్ గారు తెలిపారు. ఆయన రష్యా శరీర ధర్మశాస్త్రవేత్త. అలాగే నిబంధన అనేది ప్రక్రియ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం అనే రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. శాస్త్రీయ నిబంధనని ఈయన కనిపెట్టారన్నమాట. ఎవరు? ఇవాన్ పావ్లోవ్ అనమాట. శాస్త్రీయ నిబంధనని రష్యా దేశానికి చెందిన జంతు శరీర ధర్మశాస్త్రవేత్త. ఈయన జంతు శరీరానికి ధర్మశాస్త్రవేత్త అనమాట. ఆయన ఇవాన్ పావ్లోవ్ జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టారు. ఈయన ఈ శాస్త్రీయ నిబంధనని దేనిలో ప్రవేశపెట్టారంటే జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టారు. జంతు శరీర ధర్మశాస్త్రం నుంచి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవైజ్ఞానిక శాస్త్రానికి జేబీ వాట్సన్ అన్వయించారు. ఇది జంతువులకి ఈయన కనిపెట్టితే ఇది మానవులకి ఎవరు అన్వయించారంటే జేబీ వాట్సన్ అనే అతను అన్వయించడం జరిగింది. జంతు శరీర ధర్మశాస్త్రంలోని నిబంధిత ప్రతిక్రియ చర్యపై కుక్కపై చేసిన ప్రయోగాల ఫలితంగా శాస్త్రీయ నిబంధనం ఉద్భవించింది. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో 3 స్థాయిలు కనిపిస్తాయి. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే కుక్క పైన ప్రయోగం చేశారు. ఇక్కడ ఈయన జంతు శరీర ధర్మశాస్త్రవేత్త కాబట్టి కుక్క మీద ఈయన ప్రయోగం అనేది చేశారు. అదే విధంగా మనిషి మీద దాన్ని అన్వయించిన వారు ఎవరంటే జేబీ వాట్సన్. శాస్త్రీయ నిబంధనాన్ని అన్వయించింది ఎవరు అంటే జేబీ వాట్సన్. శాస్త్రీయ నిబంధనాన్ని ఎవరు చేశారు, ఎవరు కనిపెట్టారు అంటే ఇవాన్ పావ్లోవ్. తర్వాత ఇందులో 3 స్థాయిలు అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ ఏం కనిపెట్టారంటే నిబంధన పూర్వ దశ, నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు దశ, నిబంధనం జరిగిపోయిన తర్వాత దశ. ఇక్కడ 3 దశలుగా పేర్కొన్నారన్నమాట. అప్పుడు నిబంధన పూర్వ దశ అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఒక కుక్కని కదలడానికి వీలు లేకుండా ఉన్నట్లు కట్టివేసి అతను ఆ కుక్కలోని ప్రతిస్పందన గమనించడానికి ఈ విధంగా చేశాడనమాట. అప్పుడు గంట అనేది కలిగించాడు. అదేవిధంగా ఆహారం అనేది పెట్టాడు. ఫస్ట్ ఆహారాన్ని అనేది కుక్కకి ఇచ్చినప్పుడు లాలాజలం అనేది స్రవించిందనమాట. కాబట్టి అతను ఏం చేశాడంటే ఇది సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన అనేది చేసిందనమాట. ఆ తర్వాత అతను ఏం జోడించాడంటే గంటని జోడించాడనమాట. గంట కొడితే ఆహారం అనేది పెట్టడం అనేది స్టార్ట్ చేశాడనమాట. అప్పుడు గంట అనేది కావాల్సిన ప్రతిస్పందన రాలేదు. ఉత్త గంటకే మోగించినప్పుడు మాత్రమే కావాల్సిన ప్రతిస్పందన అంటే లాలాజలం అనేది ఊరలేదనమాట. తర్వాత ఆహారం పెట్టిన తర్వాత లాలాజలం అనేది స్రవించింది. ఇప్పుడు ఇది సహజ ఉద్దీపన, ఇది సహజ ప్రతిస్పందనగా మనం తీసుకోవచ్చు. తర్వాత నిబంధన జరుగుతూ ఉన్నప్పటి దశ. ఇక్కడ అతను నిబంధనలో ఏం చేశాడంటే గంటను చూపించి ఆ తర్వాత ఆహారాన్ని పెడుతూ వచ్చాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు గంట శబ్దానికి కొన్ని రోజుల తర్వాత గంట శబ్దం మోగించిన తర్వాత ఆహారం పెడుతున్నప్పుడు లాలాజలం స్రవించడం మొదలవుతుంది అనమాట. ఆ విధంగా గంట ప్లస్ ఆహారము రెండు జోడించడం వల్ల ఇది అసహజ ఉద్దీపన, ఇది సహజ ఉద్దీపన. ఈ రెండు కలిసి జోడించడం వల్ల ఆ కుక్కలో ఏం జరిగిందంటే సహజ ప్రతిస్పందనే జరుగుతూ వచ్చింది. అంటే లాలాజలాన్ని స్రవిస్తూ ఉంది. అంటే ఆహారం పెడుతున్నారు కాబట్టి లాలాజలం స్రవించింది. తర్వాత నిబంధనం జరిగిన తర్వాత దశ. నిబంధనం అనేది జరిగిపోయింది. అంటే ఈ నిబంధనం అనేది కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గంట మాత్రమే మోగించాడనమాట. గంట మోగించగానే అసహజ ఉద్దీపన ఇది. ఈ గంట అనేది అసహజ ఉద్దీపన అంటే సహజమైంది కాదు. ఈ గంట మోగించినప్పుడే కుక్కకి ఏం జరిగింది, లాలాజలం అనేది స్రవించేసింది. అంటే అసహజ ప్రతిస్పందన అనేది ఇక్కడ చూపించిందనమాట. కాబట్టి ఇక్కడ మనకి నిబంధన పూర్వంలో ఏం జరిగింది, గంటకు మోగిస్తే ఎటువంటి ప్రతిస్పందన రాని కుక్కకి ఇక్కడ గంట మోగించగానే అంటే అసహజ ఉద్దీపన కలిగించగానే అసహజ ప్రతిస్పందన అనేది రాబట్టడం జరిగిందనమాట. దీనిని ఏమన్నారంటే శాస్త్రీయ నిబంధన ప్రయోగం అని పేరు పెట్టారనమాట. ఇక్కడ నిబంధన పూర్వ దశ, నిబంధన జరుగుతూ ఉన్నప్పుడు దశ, నిబంధనం జరిగిపోయిన దశ, ఈ విధంగా కుక్కలో మార్పు అనేది వచ్చింది. అంటే అసహజ ఉద్దీపనకే అసహజ ప్రతిస్పందన అనేది కనపరిచిందనమాట. తర్వాత
సహజ ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన అని, ప్రాథమిక ఉద్దీపన అని అంటారు. ఇప్పుడు సహజ ఉద్దీపన ఏంటంటే మనకి ఆహారం అనమాట. ఆహారం పెడితేనే కదా లాలాజలం స్రవించింది. కాబట్టి సహజ ఉద్దీపన అనే దాన్ని ఏమంటారంటే ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన అని లేదా ప్రాథమిక ఉద్దీపన అని అంటారు. ఇక్కడ సహజంగా ఉండే ఉద్దీపన ఏమంటారంటే నిర్నిబంధిత ఉద్దీపన అని అంటారు. అసహజ ఉద్దీపననే నిబంధిత ఉద్దీపన అంటే ఆడ ఒక నిబంధనం అనేది జరిగేటట్లు చేస్తున్నాడు కాబట్టి ఆ అసహజ ఉద్దీపన ఏమవుతుంది గంట అవుతుంది. ఆ గంట అనేది ఏమవుతుంది నిబంధిత ఉద్దీపన అనేది అవుతుంది. లేదా దీనిని కృత్రిమ ఉద్దీపన అని లేదా గౌణ ఉద్దీపన అని కూడా అంటారు. ఇక్కడ ఆహారాన్ని ఏమంటారు ప్రాథమిక ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన. ఇక్కడ గంటను ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన, కృత్రిమ ఉద్దీపన లేదా గౌణ ఉద్దీపన అని అంటారనమాట. తర్వాత సహజ ప్రతిస్పందననే నిర్నిబంధిత ప్రతిస్పందన అని, అసహజ ప్రతిస్పందనను నిబంధిత ప్రతిస్పందన అని అంటారు. ఇక్కడ ఆహారం పెట్టినప్పుడే లాలాజలం స్రవించింది అంటే సహజ ఉద్దీపనకే సహజ ప్రతిస్పందన వచ్చింది కదా. ఆ సహజ ప్రతిస్పందనని ఏమన్నారంటే ఇక్కడ నిర్నిబంధిత ప్రతిస్పందన అని అన్నారు. అంటే ఆహారం పెట్టినప్పుడు లాలాజలం వచ్చింది కదా, ఆ లాలాజలం రావడాన్ని ఏమన్నారంటే ఆ ప్రతిస్పందనని నిర్నిబంధిత ప్రతిస్పందన అన్నారు. ఆ తర్వాత అసహజ ప్రతిస్పందన వచ్చినప్పుడు అంటే గంటను ఒకటే మోగించినప్పుడు అసహజ ఉద్దీపన ఒకటే కలిగించినప్పుడు అసహజ ప్రతిస్పందన అనేది కలిగింది కదా. ఆ అసహజ ప్రతిస్పందన ఏమన్నారంటే ఇక్కడ మనకి నిబంధిత ప్రతిస్పందన అంటే నిబంధన జరిగిన తర్వాత వచ్చే ప్రతిస్పందనని కాబట్టి నిబంధిత ప్రతిస్పందన అని అన్నారన్నమాట. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ప్రతిచర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన. ఇక్కడ ఈ ప్రయోగంలో ప్రతిచర్యలను రూపొందించేది ఏంటంటే సహజ ఉద్దీపన అనేది రూపొందిస్తుంది. శాస్త్రీయ నిబంధనలో అంతిమ ఉత్పన్నం అసహజ ప్రతిస్పందన. ఇక్కడ ఏం జరిగింది అంతిమ ఉత్పన్నం ఏమైంది అసహజ ప్రతిస్పందన అంటే ఆహారం పెట్టలేదు అయినా కూడా లాలాజలం అనేది స్రవించిందనమాట. కాబట్టి అసహజ ప్రతిస్పందన అనేది కుక్కలో కనిపించింది. కాబట్టి నిబంధిత ప్రతిస్పందన ఈ అసహజ ప్రతిస్పందనని ఏమంటారంటే నిబంధిత ప్రతిస్పందన అని అంటారు. శాస్త్రీయ నిబంధనాన్ని సాంప్రదాయిక నిబంధనమని, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. ఇంతకుముందు ఆ టేబుల్లో మనం నేర్చుకున్నట్లయితే సాంప్రదాయిక సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఏమన్నారంటే సాంప్రదాయిక నిబంధనమని, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అన్నామన్నమాట. నిబంధిత ప్రతిస్పందన ప్రవర్తన ఈ సిద్ధాంతంలో కనిపిస్తుంది. ఇదే సిద్ధాంతంలో అంటే శాస్త్రీయ నిబంధనలో అంటే నిబంధన అనేది జరిగి ప్రవర్తనలో మార్పు అనేది చూస్తున్నాం. కాబట్టి ఇదే నిబంధనలో కనిపిస్తుంది. ఏ సిద్ధాంతంలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కనిపిస్తుంది. శాస్త్రీయ నిబంధన ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన దీనిని ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు. ఇక్కడ నిబంధన ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీన్ని ఏమంటారంటే ఎస్ టైప్ సిద్ధాంతం అని అంటారు. శాస్త్రీయ నిబంధనలో కనిపించే ప్రతిస్పందనలు రాబట్టబడిన ప్రతిస్పందనలు. ఇక్కడ శాస్త్రీయ నిబంధనలో మనకి కనిపించే ప్రతిస్పందన అనేటివి రాబట్టబడిన అంటే మనకు కావాల్సిన ప్రతిస్పందనలు అని అంటారు. శాస్త్రీయ నిబంధనలో అభ్యసనానికి ఆధారమైన అంశాలు నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపనతో జత చేయడము, ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో జతపరచడము. ఇక్కడ నిబంధిత ఉద్దీపన అంటే ఏంటంటే ఆహారం అనేది, నిర్నిబంధిత ఉద్దీపన అంటే గంటతో జత చేయడం వల్ల ఇక్కడ ప్రతిస్పందన అనేది జరిగిందనమాట. ఉదాహరణకు వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలు బ్యాండ్కు అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించడంలో ఉపయోగించే అభ్యసన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. అంటే బ్యాండ్కి తగినట్టుగా పిల్లలు అనేవాళ్ళు డ్రిల్ అనేది చేస్తూ ఉంటారు. అంటే దానికి తగినట్టుగా చేస్తుంటారు. అంటే అది ఒక నిబంధనగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని పిలుస్తారు. పిల్లవాడిలో ఉండే చెడు అలవాట్లను అంటే సమయానికి పాఠశాలకు రాకపోవడము, వేళ్లను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లను మానిపించడానికి ఉపయోగపడు నియమాన్ని ఏమంటారంటే విరమణ. అంటే వాళ్ళు అలా చేయకుండా ఉండడానికి విరమణ అనేది అంటామన్నమాట. ఈ నియమాన్ని ఏమంటామంటే మనము విరమణ అని అంటాము. బృంద నృత్యం చేయడంలోనూ బాల్యంలో పదాలను పరిచయం చేయడంలోనూ ఈ అభ్యసన సిద్ధాంతం తోడ్పడుతుంది. ఈ అభ్యసన సిద్ధాంతం దేనిలో తోడ్పడుతుందంటే బృంద నృత్యం చేయడంలోనూ బాల్యంలో పదాలను పరిచయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించడంతో విద్యార్థి ప్రథమ స్థానం పొందడానికి ప్రయత్నించడంలో ఇమిడి ఉన్న నియమము పునర్బలన నియమము. ఇక్కడ ఏదో ఒక బహుమతి ఉంది అని చెప్పడం వల్ల అంటే బహుమతి ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా ప్రథమ స్థానానికి మనం రావాలి అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే పునర్బలన నియమము. పునర్బలనం అనేది ఇస్తున్నారనమాట. అంటే బహుమతి అనేది ఇక్కడ పునర్బలనం అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే పునర్బలన నియమం అని అంటారన్నమాట. తర్వాత నెక్స్ట్
ఇక్కడ ఈ నిబంధనకి తగిన సూత్రాలు చూసుకున్నట్లయితే, ఒకటి పునర్బలనము. ఈ నిబంధన శాస్త్రీయ నిబంధనకి సూత్రాలు ఏంటంటే 6 సూత్రాలు అనేటివి ఉన్నాయన్నమాట. అవి ఒకటి పునర్బలనము. పునర్బలనము అంటే నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంసర్గం అనేక సార్లు చేయడం వలన నిబంధనం ఏర్పడునని ఈ ప్రక్రియ తెలుపుతుంది. నిబంధనం ఏర్పడడంలో ఈ సూత్రం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ నిబంధిత ఉద్దీపన అంటే ఆహారము అని, ఆహారము అలాగే గంట అనేది రెండు చాలా సార్లు అలాగే చేయడం, గంట మోగించిన వెంటనే ఆహారం పెట్టడం వల్ల కుక్కకి లాలాజలం అనేది ఊరిందనమాట. కాబట్టి ఆ లాలాజలం స్రవించడానికి దీనిని చాలా సార్లు అయితే చేయడం జరుగుతుంది. ఈ నిబంధన అనేది చాలా సార్లు చేయడం వల్ల ఈ నిబంధన అనేది ఎక్కువగా ఆ కుక్కకు అనేది గుర్తుంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే పునర్బలనము, అంటే మరలా చేయడాన్ని పునర్బలనం అంటారు. అంటే నిబంధనం ఏర్పడటంలో ఈ సూత్రం అనేది ముఖ్య పాత్ర అనేది వహిస్తుందన్నమాట. తర్వాత విలుప్తీకరణము. విలుప్తీకరణం అంటే నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వలన ప్రతిస్పందనలు తగ్గిపోవడాన్ని విలుప్తీకరణము అని అంటారు. ఇక్కడ మనకి నిబంధిత ప్రక్రియలో అనంతరము అంటే ఈ ప్రక్రియ అంతా జరిగిపోయిన తర్వాత నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి, అంటే మనం నిబంధిత అంటే గంట అనమాట. గంట ఒకటే కొట్టిన తర్వాత లాలాజలం ఫస్ట్ స్రవించింది, తర్వాత రెండో రోజు అలాగే స్రవించింది, మూడో రోజు స్రవించింది. అలాగే చాలా రోజులు గంట ఒకటే కొడుతున్నాము కానీ ఆహారం పెట్టకుండా ఉన్నట్లయితే కొన్ని రోజులకి ఏమైపోతుందంటే గంట శబ్దానికి కూడా ఆ లాలాజలం అనేది స్రవించకుండా తగ్గిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే విలుప్తీకరణము, విరమణ లేదా విలుప్తీకరణము అని అంటారు. తర్వాత మూడవది సూత్రము అయత్న సిద్ధ స్వాస్థ్యం. అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. ఇక్కడ అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏంటంటే, ఇక్కడ నిబంధన అనేది చాలాసార్లు చేసిన తర్వాత కుక్కకి ఈ విధంగా గంట కొట్టడం వల్ల ఆహారం అనేది ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ విరమణ విలుప్తీకరణ జరిగిపోయిన చాలా రోజుల తర్వాత ఎక్కడైనా కుక్క వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఒక అకస్మాత్తుగా ఒక గంట శబ్దం వినగానే దానికి లాలాజలం అనేది స్రవించేసిందంటే దానికి ఏం జరిగిందంటే కొంత హఠాత్తుగా అంటే అప్రయత్నంగానే దానికి ఆ విధంగా జరిగింది. కాబట్టి ఇది నిబంధన అనేది విరమణ అయిపోయినప్పుడు కూడా ఈ విధంగా జరగడాన్ని ఏమంటారంటే అయత్న సిద్ధ స్వాస్థ్యం అని అంటారనమాట. సామాన్యీకరణ. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తర్వాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలు కూడా అదే రకమైన ప్రతిస్పందనలను చూపడాన్ని ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఇక్కడ ఒక దానిని పోలిన, ఇప్పుడు గంట శబ్దానికి లాలాజలం ఊరింది, దానికి గంట శబ్దాన్ని పోలిన మరే ఇతర శబ్దాలకు కూడా అది కానీ లాలాజలాన్ని స్రవించినదైతే ఆ సూత్రం ఏంటంటారంటే ఉద్దీపన సామాన్యీకరణం అని అంటారు. ఉదాహరణకు తనను కొట్టిన ఒక ఉపాధ్యాయుడంటే భయపడిన విద్యార్థి మిగతా అందరూ ఉపాధ్యాయులు ఏమీ అనకపోయినా కూడా వారిని చూసి భయపడడము, అంటే అందరూ కూడా అదే విధంగా ఉంటారు అని చెప్పి అనుకోవడం ఏంటంటే ఉద్దీపన సామాన్యీకరణం అనేది అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ అయత్న సిద్ధ స్వాస్థ్యంకి వచ్చినట్లయితే ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే రోజు పిల్లవాడు 9 గంటలకి అంటే నిద్రలేసి స్కూల్కి వెళ్తూ ఉన్నట్లయితే ఆదివారము అలాగా ఏదైనా ఒక లీవ్ వచ్చినప్పుడు అదే 9 గంటలకి స్కూల్కి వెళ్ళాలనే దాంట్లోనే 9 గంటలకు నిద్ర లేయడం అనేది కూడా ఈ అయత్న సిద్ధ స్వాస్థ్యం కిందకి వస్తుంది. అంటే అప్రయత్నంగా ఆ రోజు కూడా లేస్తాడనమాట. కాబట్టి అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే కొంతకాలం అయిపోయిన తర్వాత కూడా, విరమించుకునేసిన తర్వాత కూడా, కొంతకాలం అయిపోయిన తర్వాత కూడా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం అని అంటారనమాట. తర్వాత విచక్షణ. వేరువేరు ఉద్దీపనలకు వేర్వేరుగా ప్రతిస్పందించడము. ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనలకు ఆలక్ష్యం చేసే అంటే విడిచిపెట్టే ప్రక్రియని విచక్షణ అంటారు. అంటే ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్కి అనుగుణంగా ప్రయాణించడము అనేది విచక్షణకి సంబంధించి ఉంటుందంట. అంటే విచక్షణ ఏది అని అర్థం చేసుకోవడాన్ని విచక్షణ అంటారు. ఇప్పుడు ఈ విధంగా నిబంధన జరిగిన తర్వాత కుక్క అన్ని శబ్దాలు విన్న తర్వాత గంట శబ్దం ఏది, అదే మనకి ఆహారం పెడుతున్నప్పుడు మోగే గంట శబ్దం ఏది, తర్వాత బజర్ లాగా మోగించినట్లయితే ఆ బజర్ శబ్దం ఏది అని చెప్పి ఆ రెండిటి మధ్య తేడా అనేది తెలుసుకుంటుంది. అదేవిధంగా ఒకరోజు ఒక కుక్కకి అండాకార పాత్రలో అన్నం పెడుతూ ఉన్నట్లయితే తర్వాత రౌండ్గా ఉన్న పాత్రలో ఆహారం పెడుతూ వచ్చామంటే ఒక రౌండ్గా ఉండే పాత్రలో ఆహారం పెడుతూ అండాకారంగా ఉండే పాత్రలో ఆహారం పెట్టకుండా ఉన్నట్లయితే అదే విచక్షణగా దేంట్లో ఏది పెట్టినప్పుడు మాత్రమే లాలాజలం స్రవిస్తుంది అంటే మనకి రౌండ్గా ఉండే పాత్ర మనకి పెట్టినప్పుడు మాత్రమే దానికి లాలాజలం అనేది స్రవిస్తుంది. ఎందుకంటే ఆ రెండు యొక్క మధ్య విచక్షణ అనేది అది అర్థం చేసుకుంది కాబట్టి దానికి ఆ విచక్షణ అనేది ఉంటుందన్నమాట.
తర్వాత ఉన్నత క్రమ నిబంధనము. ఒక అసహజ ఉద్దీపనకు నిబంధన ఏర్పడిన తర్వాత దాన్ని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనలు రాబట్టడాన్ని ఉన్నత క్రమ నిబంధనం అంటారు. ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనము అంటే ఉన్నత క్రమ నిబంధనంలో సంబంధం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుడి సైకిల్ చూసిన ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడ్డము అంటే ఉన్నత క్రమ నిబంధనం అంటే ఏంటంటే ఇక్కడ భయపడిన ఉపాధ్యాయుడికి భయపడిన వ్యక్తి అతని సైకిల్ రాగానే లేదా అతన్ని ఉండే గదిని చూసినా కూడా భయపడడం అనేది ఉన్నత క్రమ నిబంధనకి సంబంధించిందన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే ఉన్నత క్రమ నిబంధనలో ప్రాథమిక నిబంధన అనేది గంట శబ్దము అలాగే లాలాజలం స్రవించింది. అదేవిధంగా గౌణ నిబంధన అంటే వేరొక నిబంధనాన్ని ఇంకా మళ్ళీ జత చేసినట్లయితే అంటే మనం ఒక రింగు ప్లస్ గంట శబ్దం అనేది మనం జత చేసినట్లయితే లాలాజలం అనేది స్రవిస్తుంది. తర్వాత ఈ విధంగా చాలాసార్లు చేసిన తర్వాత పునర్బలనం చేసిన తర్వాత కేవలం రింగుకు మాత్రమే లాలాజలం స్రవించడము అంటే ఈ విధంగా గంట శబ్దాన్ని పోలిన వేరొక అసహజ ఉద్దీపనకు కూడా లాలాజలం అనేది స్రవిస్తుంది. దీనిని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధనం అని అంటారు. ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలో కనిపించే సహజ ఉద్దీపన గంట. ఇక్కడ సహజ ఉద్దీపన ఏంటంటే గంట అనమాట. ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలోని అసహజ ఉద్దీపనయే గౌణ నిబంధనలో సహజ ఉద్దీపనగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సహజ ఉద్దీపన ఇక్కడ గంట అనేది ఇంతకుముందు మనము ఆహారము గంట చేర్చినప్పుడు ఇది నిర్నిబంధిత ఉద్దీపనగా ఉన్నింది. ఇప్పుడు ఇది నిబంధిత ఉద్దీపనగా ఉన్నింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే నిర్నిబంధిత ఉద్దీపనగా అంటే ఇదే సహజ ఉద్దీపనగా ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఉన్నత క్రమ నిబంధనం కొనసాగడానికి తోడ్పడే నియమం సాధారణీకరణం పునర్బలనము. ఈ ఉన్నత క్రమ నిబంధనం అనేది తోడ్పడడానికి ఏ నియమాలు పనిచేస్తాయంటే సాధారణీకరణము అలాగే పునర్బలనం అనేది పనిచేస్తాయి. ఉన్నత క్రమ నిబంధనను ఆటంకపరిచే నియమము విచక్షణ నియమము. దీనిని ఆటంకపరిచే నియమం ఏంటంటే విచక్షణ నియమము అంటే విచక్షణగా తెలుసుకునిందంటే అది దానికి లాలాజలం అనేది స్రవించదు. కాబట్టి దీనిని ఆటంకపరిచే నియమం ఏంటంటే విచక్షణ నియమం అనమాట. తర్వాత నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య కాల వ్యవధి ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా నిబంధన ప్రక్రియ జరుగుతుంది. ఎంత తక్కువగా మనము ఆ ప్రక్రియ అనేది జరిగితే అంత వేగంగా నిబంధన అనేది జరుగుతుందన్నమాట. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకి మధ్య కలిగిన సంబంధం విలోమానుపాతంలో ఉంటుంది. అంటే కాల వ్యవధి అలాగే నిబంధన ప్రక్రియ అనేది వాటి యొక్క కాలం అనేది ఎంత తక్కువగా ఉంటే అది కూడా ఆ సంబంధం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఒకటి తక్కువగా ఉండి ఒకటి ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని విలోమానుపాతం అని అంటారన్నమాట. నిబంధనం జరిగే విధానాలు రెండు రకాలు. అవి పురోగామి నిబంధనం మరియు మందకొడి నిబంధనము. ఇక్కడ పురోగామి నిబంధన చూసినట్లయితే సహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపనను తర్వాత జోడించడం వల్ల నిబంధన ఏర్పడినట్లయితే దాన్ని పురోగామి నిబంధనం అని అంటారు. ఉదాహరణకి పావులవ్ ప్రయోగం. పావులవ్ ఏం చేశారంటే సహజ ఉద్దీపన అయిన ఆహారాన్ని ముందుగా ఇచ్చి తర్వాత దానికి అసహజ ఉద్దీపన అయిన గంటను జోడించిన తర్వాత ఈ విధంగా నిబంధనం అనేది జరిగినట్లయితే దాన్ని ఏమి నిబంధనం అంటారంటే పురోగామి నిబంధనం అని అంటారు. మందకొడి నిబంధనం అంటే అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి సహజ ఉద్దీపనను తర్వాత జోడించడం వల్ల నిబంధన జరిగితే దాన్ని మందకొడి లేదా తిరోగామి నిబంధనం అని అంటారు. వాట్సన్ ప్రయోగము. ఇక్కడ మనకు అసహజ ఉద్దీపనము అంటే గంట అనేది మోగించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆహారం అనే సహజ ఉద్దీపన దానికి జోడించి ఇవ్వడం వల్ల లాలాజలం స్రవించిందంటే దీనిని తిరోగామి నిబంధనం అని అంటారనమాట. తర్వాత కార్యసాధక నిబంధనం వచ్చేసి వ్యక్తి సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనేది దీని మూల సూత్రము. అంటే ఏదైనా ఒక వ్యక్తి సహజంగా అతను ప్రవర్తనాన్ని చూపించినట్లయితే దాన్ని పునర్బలనం అంటే మరలా చేయడం వల్ల దాన్ని పెంపొందించవచ్చు అనేదే దీని యొక్క మూల సూత్రం అనమాట. కార్యసాధక నిబంధనను అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. కార్యసాధక నిబంధనని యాంత్రిక నిబంధనం అని పరికరాత్మక నిబంధనం అని కూడా పిలుస్తారు. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు రెండు రకాలుగా ఉంటాయి. రాబట్టబడిన ప్రతిస్పందనలు బయటకు వదలబడే ప్రతిస్పందనలు అంటే అంతర్గతమైనవిగా ఉంటాయి లేదా బహిర్గతమైనవి ప్రతిస్పందనలు అనేటివి ఉంటాయి అని చెప్పి రెండు రకాలుగా తెలియచేయడం అయితే అయిందనమాట. తర్వాత
ఉద్దీపన ఇచ్చి అంతర్గతంగా ఉన్న ప్రతిస్పందనలను రాబట్టినట్లయితే వాటిని రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా నిర్గమాలు అని అంటారు. ఉద్దీపన అనేది ఇచ్చి మనకి అంతర్గతంగా జరిగే ప్రతిస్పందనలను రాబట్టినట్లయితే దాన్ని ఏమంటారంటే నిర్గమాలు అని అంటారు. రాబట్టబడిన ప్రతిస్పందనలను శాస్త్రీయ నిబంధనకు చెందినవి. అంటే ఈ విధంగా మనము నిబంధన ద్వారా రాబట్టినట్లయితే ఏవైనా ప్రతిస్పందనలు దాన్ని ఏమంటారంటే నిర్గమాలు అంటారు. అంటే దాన్నే మనము శాస్త్రీయ నిబంధనలో చేసాం కాబట్టి దాన్ని ఏమంటారంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు అని అంటామన్నమాట. ఉద్దీపన లేనప్పటికీ ఇవ్వబడిన ప్రతిస్పందనలను బయటకు వదలబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటారు. ఉద్దీపన లేకపోయినా కూడా ఆ ప్రతిస్పందన అనేది జరిగినట్లయితే దాన్ని ఏమంటారంటే ఉద్గమాలు అంటారు. ఈ ఉద్గమాలు మరియు నిర్గమాలు దేనికి సంబంధించింది? శాస్త్రీయ నిబంధనలకు సంబంధించింది. ఉద్గమాలు అనేది కార్యసాధక సిద్ధాంతానికి సంబంధించింది అనమాట. బయటకు వదలబడిన ప్రతిస్పందనల ఆధారంగా స్కిన్నర్ రూపొందించిన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే స్కిన్నర్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. కార్యసాధక నిబంధనాన్ని నిరూపించడానికి స్కిన్నర్ ఉపయోగించిన జీవులు పావురాలు మరియు ఎలుకలు. ఈ సిద్ధాంతానికి ఈయన ఏ జీవులను ఉపయోగించాడంటే పావురాలని మరియు ఎలుకల్ని ఉపయోగించడం జరిగిందనమాట. స్కిన్నర్ తన ప్రయోగంలో ఉపయోగించిన యంత్రం పేరు స్కిన్నర్ బాక్స్. ఈ స్కిన్నర్ బాక్స్ని ఆయన ప్రయోగంలో ఉపయోగించడం జరిగింది. కార్యసాధక నిబంధనలో నిబంధన ఉద్దీపన. ఇక్కడ ఏం చేశాడంటే ఎలుకని ఒక స్కిన్నర్ బాక్స్ ఒక పేటికలో ఉంచి ఆ పేటికలో ఉంచిన తర్వాత దానికి తలుపు అనేది వేసేసిన తర్వాత దాని ముందర ఆహారం అనేది పెట్టడం జరిగిందనమాట. అది ఒక మీట లాగా ఉన్నట్లయితే ఆ మీటర్ నొక్కినట్లయితే దానికి తలుపు అనేది తెచ్చుకుంటుందనమాట. ఆ తలుపును తెచ్చుకునేదానికి అది చాలా ప్రయత్నాలు చేసి యాదృచ్ఛికంగా ఆ మీట నొక్కడం వల్ల అది ఆహారాన్ని పొందుతుంది. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మరలా ఆహారాన్ని నేరుగా అది మీట నొక్కి ఆహారం తినడం అనేది ప్రారంభిస్తుంది. ఈ విధంగా దీంట్లో కార్యసాధక నిబంధనలో మీట అనేది ఏంటంటే నిబంధిత ఉద్దీపన. అంటే అది నొక్కితేనే మనకి ఆహారం దొరుకుతుంది అని చెప్పి ఎలుకకు అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. మీట అనేది ఏంటంటే నిబంధిత ఉద్దీపన. యాదృచ్ఛికంగా మీట నొక్కడం అనేది సహజ ప్రతిస్పందన. అంటే సహజంగా అది అటు ఇటు తిరుగుతూ యాదృచ్ఛికంగా నొక్కింది కాబట్టి అది సహజ ప్రతిస్పందనగా మనం చెప్పొచ్చు అనమాట. ఆహారపు గుళికలు సహజ ఉద్దీపన. ఆహారపు గుళికలు అనేది మనం ఇచ్చినట్లయితే అది సహజమైన ఉద్దీపన అనేది మనం ఇస్తున్నాము. దానికి సహజమైన ప్రతిస్పందన అనేది ఫస్ట్ వచ్చింది. తర్వాత ఆహారం కోసం మీట నొక్కటం అంటే దాని తర్వాత ఇది ఈ విధంగా పునర్ఫలనం చెందిన తర్వాత మరలా జరిగిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలంటే మీట నొక్కడం వల్ల ఆహారం అనేది తీసుకుంటూ ఉంది. దాన్ని ఏమంటారంటే నిబంధిత ప్రతిస్పందన. అంటే వాటి మధ్య సంబంధాన్ని అది అర్థం చేసుకున్న తర్వాత కేవలం మీట నొక్కడం వల్ల ఆహారం తీసుకుంటూ ఉంది. దాన్ని నిబంధిత ప్రతిస్పందన అని అంటారు. కార్యసాధక నిబంధనలో ప్రతిచర్యలను రూపొందించేది యాదృచ్ఛికము. ఇక్కడ ప్రతిచర్యలను రూపొందించేది ఏంటంటే యాదృచ్ఛికం. అంటే అనుకోకుండా జరుగుతుందన్నమాట. కార్యసాధక నిబంధన ప్రతిస్పందనతో ప్రారంభించడం వల్ల దీనిని ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటారు. దీనికి ప్రతిస్పందన అనేది ముఖ్యంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. కార్యసాధక నిబంధనలో కనిపించే తారండైక్ యొక్క అభ్యసన నియమము ఫలిత నియమం అనేది ఉంటుంది. ఇక్కడ అభ్యసన నియమము అలాగే ఫలిత నియమం అనేది ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం వల్ల నాటి నుంచి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో నిమగ్నం అవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతము. అంటే ఒక పని చేయడం వల్ల అతనికి మంచి ప్రశంస అనేది అంటే అతనికి మంచి చేశావు అని చెప్పి మనం ప్రశంసించడం వల్ల అలాంటివి మంచి పనులు చేయడంలో నిమగ్నం అయితే అలాంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే కార్యసాధక సిద్ధాంతము అని కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని అంటారు. కఠినమైన అంశాలు నేర్చుకున్నప్పుడు స్కిన్నరు షేపింగ్ భాగాల నుంచి మొత్తానికి అదే పద్ధతులు ప్రవేశపెట్టాడు. ఇక్కడ స్కిన్నర్ ఏం పెట్టారంటే కఠినమైన అంశాలు నేర్చుకునేదానికి షేపింగ్ అలాగే భాగాల నుంచి మొత్తంగా నేర్చుకుంటారు. అంటే చిన్న చిన్న భాగాల నుంచి ఒక పెద్ద మొత్తంలో నేర్చుకునేది ప్రవేశపెట్టారు. నేర్చుకునే పద్ధతుల్ని ప్రవేశపెట్టాడనమాట స్కిన్నరు. కార్యక్రమయుత అభ్యసనం దీనికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం ఏంటంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతము. కార్యక్రమయుత బోధనలో నేర్పబోయే అభ్యసన అంశాన్ని కొన్ని విభాగాలుగా విభజించడం జరుగుతుంది. దీనిలో ఏం జరుగుతుందంటే నేర్చుకోబోయే అంశం అనేది కొన్ని విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క భాగాన్ని ఫ్రేమ్ అని అంటారు. ఫ్రేమ్ అంటే చట్టం అని అంటారన్నమాట. ఈ చట్టం తర్వాత మరి ఒక ఫ్రేమ్ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఒక చట్టం నేర్చుకున్న తర్వాత ఇంకో చట్టం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఈ విధంగా చేస్తే
కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఈ విధంగా కార్యక్రమయుత అంటే ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమయుత బోధన అనేది ఉంటుందన్నమాట. ఫ్రేమ్స్ను ప్రదర్శించడానికి ఉపయోగించే పరికరము బోధనా యంత్రము. ఈ ఫ్రేమ్స్ని ఉపయోగించడానికి మనము యంత్రాన్ని ఉపయోగిస్తామంటే బోధనా యంత్రాన్ని ఉపయోగిస్తాము. ఈ బోధనా యంత్రాన్ని తయారు చేసింది ప్రెస్సీ అనే అతను ఈ బోధనా యంత్రాన్ని తయారు చేశాడు. దీన్ని అభివృద్ధి పరిచింది ఎవరంటే స్కిన్నర్ అనమాట. ఈ స్కిన్నర్ అనే అతను ఈ బోధనా యంత్రాన్ని అభివృద్ధి చేశాడు. కానీ బోధనా యంత్రాన్ని తయారు చేసింది ప్రెస్సీ అనే అతను తయారు చేయడం జరిగిందనమాట. ఈ బోధనా యంత్రం ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా నేర్చుకోబోయే అంశాన్ని కొన్ని విభాగాలుగా విభజించుకోవడం వల్ల ఒక్కొక్క ఫ్రేమ్లో మనం నేర్చుకోవడం దానికి ఈ బోధనా యంత్రం అనేది ఉపయోగపడుతుంది అనమాట. కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యసనం జరుగుతుంది? స్వీయ అభ్యసనం, వైయక్తిక అభ్యసనము. ఇక్కడ స్వీయంగా అంటే మనకు మనమే సొంతంగా నేర్చుకోవడము, అలాగే వైయక్తిక అంటే ఒక్కరే నేర్చుకునేది జరుగుతుందనమాట. స్కిన్నర్ 4 రకాల పునర్ఫలన పద్ధతులను సూచించాడు. స్కిన్నర్ అనే అతను 4 పునర్ఫలన పద్ధతులను ఇతను సూచించాడనమాట. అది నిరంతర పునర్బలనము, స్థిర నిష్పత్తిలో పునర్బలనము, స్థిర కాల వ్యవధుల్లో పునర్బలనము, చరశీల పునర్బలనము అని చెప్పి ఈ విధంగా 4 రకాల పునర్బలన పద్ధతులు అనేవి సూచించాడనమాట. అంటే నిరంతరం పునర్బలం ఏమైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు నిరంతరం వాళ్ళకి ప్రేరణ అనేది కలిగిస్తూ ఉన్నట్లయితే, వాళ్ళకి బహుమతులు కలిగిస్తూ ఉన్నట్లయితే, నిరంతరం చేస్తున్నట్లయితే అది ఒక పునర్బలంగా పనిచేస్తుంది అని చెప్పాడు. స్థిర నిష్పత్తి అంటే ఒక నిష్పత్తి ప్రకారము పునర్బలం ఇవ్వడము, అదేవిధంగా స్థిర కాల వ్యవధుల్లో అంటే ఒక 10 నిమిషాలకి పునర్బలం కలిగించడం వల్ల, అదేవిధంగా చరశీల పునర్బలనము. ఈ విధంగా కొన్ని చరశీల పునర్బలం ద్వారా కూడా వీళ్ళకి పునర్బలం మళ్ళీ కనిపిస్తూ ఉండడం వల్ల అంటే అనేక సార్లు కల్పిస్తూ ఉండడం వల్ల అభ్యసన అనేది జరుగుతుంది అని చెప్పి ఈయన 4 రకాల పునర్బలన పద్ధతులను అనేది తెలియజేశాడనమాట. ఇక్కడ శాస్త్రీయ నిబంధనకి కార్యసాధక నిబంధనకి మధ్య తేడాలు అనేది ఇచ్చున్నారు. ఇది ఉద్దీపనకు ప్రాధాన్యత ఇస్తుంది, ఇది ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇస్తుంది. శాస్త్రీయ నిబంధనము, ఇది కార్యసాధక నిబంధనము. ఇది ఎస్ టైప్ సిద్ధాంతం అవుతారు, దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు. ఇది రాబట్టబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి. అంటే మనం ఏదైతే రాబడతాలనుకుంటామో ఆ ప్రతిస్పందనలు దీంట్లో ఉంటాయి. ఇది కార్యసాధక నిబంధనలు ఏముంటాయంటే బయటకు వదలబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి. వీటిని ఉద్గమాలు అంటారు. వీటిని ఏమంటారంటే నిర్గమాలు అంటారు. ప్రతిస్పందనలు అంతర్గతంగా వ్యక్తిగతంగా ఉంటాయి. ప్రతిస్పందనలు అనేవి అంతర్గతంగా అంటే వాళ్ళ లోపల లేదా వ్యక్తిగతంగానే ఉంటాయి శాస్త్రీయ నిబంధనలో. ఈ ప్రతిస్పందనలు అనేవి పరిసర ప్రభావమై ఉంటుంది. తర్వాత ప్రతిచర్యలను రూపొందించే సహజ ఉద్దీపన, ప్రతిచర్యలను యాదృచ్ఛికంగా దీంట్లో ఉంటాయన్నమాట. తర్వాత సరైన ప్రతిస్పందనలు ఇవ్వకపోయినప్పటికీ పునర్బలనం ఇవ్వబడుతుంది. ఇక్కడ సరిగ్గా దాని యొక్క ప్రతిస్పందన అనేది మనకు రాకపోయినా కూడా పునర్బలనం అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ సరైన ప్రతిస్పందనలు ఇస్తేనే పునర్బలనం ఇవ్వబడుతుంది. ఇక్కడ బహుమతులు అనేది ఎప్పుడు ఇస్తారంటే సరైన ప్రతిస్పందనలు అనేది వచ్చినప్పుడు అయితేనే బహుమతి అనేది ఇస్తారు. ఇక్కడ బహుమతి ఇచ్చిన తర్వాత ప్రతిస్పందన అనేది వస్తుందన్నమాట. ఇది థారండైక్ యొక్క సామీప్యత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఇది థారండైక్ యొక్క ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు, ఇక్కడ అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు. ఇది శాస్త్రీయ నిబంధనకి కార్యసాధక నిబంధనకి మధ్య తేడాలన్నమాట. తర్వాత నిబంధనోద్దిత అభ్యసనము. ఈ సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన జేబీ వాట్సన్ ప్రతిపాదించారు. జేబీ వాట్సన్ జంతు శరీర ధర్మశాస్త్రంలోని శాస్త్రీయ నిబంధనని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించారు. ఇక్కడ ఈయన కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించాడనమాట జేబీ వాట్సన్. నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతానికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది ఈ సిద్ధాంతానికి ఆధారమైందనమాట. జేబీ వాట్సన్ నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం ప్రయోగంలో ఉపయోగించిన జీవులు ఆల్బర్ట్ అనే శిశువు మరియు తెల్ల ఎలుక. ఈ జేబీ వాట్సన్ అనే అతని ప్రయోగంలో ఏ జీవులు ఉపయోగించుకున్నాడంటే ఆల్బర్ట్ అనే శిశువుని అలాగే తెల్ల ఎలుకని ఉపయోగించుకున్నాడు. నిబంధనోద్దిత అభ్యసనం ద్వారా శిశువులో అభ్యసన భయాన్ని లేదా నిబంధిత పూర్వ భయాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ నిబంధనోద్దిత అభ్యసనం ద్వారా శిశువులో అభ్యస్త భయాన్ని కల్పించాడనమాట. ఈ విధంగా అభ్యసన భయాన్ని అనేది కలిగించడం వల్ల అతనికి తెల్ల ఎలుకని చూసినప్పుడల్లా ఏదైనా గట్టిగా శబ్దం చేయడం వల్ల అతనికి భయం అనేది కలిగింది. ఈ విధంగా భయం కలిగించడం వల్ల అతనికి ఏవైనా తెల్ల వస్తువులు ఏ వస్తువులు చూసినా కూడా అతనికి భయం కలిగించే విధంగా నిబంధనోద్దిత ఉద్దీపన అనేది ఆ విధంగా చేశాడనమాట. తర్వాత
యత్నదోష పద్ధతి. యత్నదోష పద్ధతిలో అమెరికా దేశానికి చెందిన ఈఎల్ థారండైక్ అనే అతను ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించారు. ఈ ప్రయోగానికి ఆయన ఫజిల్ బాక్స్‌ను ఉపయోగించారు. ఇక్కడ ఈఎల్ థారండైక్ అనే అతను ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించారనమాట. ఈ గ్రంథంలో యత్నదోష పద్ధతిని ఉపయోగించారు. దాన్ని వివరించారనమాట. ఈ ప్రయోగానికి ఆయన ఏం కనిపెట్టారంటే ఫజిల్ బాక్స్ అనేది కనిపెట్టారనమాట. ఈ యత్నదోష పద్ధతిని సంధానవాదం అని, బాండ్ సైకాలజీ అని, ఎస్ఆర్ సైకాలజీ అని కూడా అంటారు. సంసర్గవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడిన సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం. అంటే సంసర్గవాదానికి ఆధునిక సృష్టిగా పేర్కొనబడిన సిద్ధాంతం ఏదిరా అంటే అది యత్నదోష సిద్ధాంతం అని అంటారు. యత్నదోష పద్ధతి అని అంటారు. యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడం వల్ల అభ్యసన జరుగుతుంది అని చెప్పి ఈ సిద్ధాంతం అనేది పేర్కొంటుందన్నమాట. అంటే అనేక సార్లు ప్రయత్నాలు అనేవి చేసిన తర్వాత దాంట్లో ఉండే మన దోషాలు అనేటివి తగ్గుతుంది అని చెప్పి దాని ద్వారా అభ్యసనం జరుగుతుంది అని చెప్పి చెప్పాడనమాట. ఏదైనా ఒక కొత్త నైపుణ్యం అభ్యసించడం ఒక ఉదుటిన జరగదని, కాలక్రమేణా జరుగుతుందని థారండైక్ పేర్కొన్నాడు. ఏదైనా ఒకటి మనం నేర్చుకోవాలంటే అది ఒక్కసారిగా మనం నేర్చుకోలేము. అది కాలక్రమేణా కొంచెం కొంచెం నేర్చుకోవడం ద్వారా నేర్చుకుంటాము అని చెప్పి థారండైక్ గారు పేర్కొన్నారన్నమాట. యత్నదోష పద్ధతిలో ఆకలి అవసరంగా ఉపయోగపడి ఆహారం చేరుకోవాల్సిన లక్ష్యంగా నిర్ణయించబడుతుంది. ప్రయత్నాలు సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడానికి గల కారణము ఏమిటంటే విజయంతో కూడి ఉన్న ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడము. ఇక్కడ మనం అనేక సార్లు ప్రయత్నించినట్లయితే మనకి అనుకున్న లక్ష్యం అనేది మనం దోషాల సంఖ్య తగ్గిపోయి లక్ష్యాన్ని సాధించగలుగుతాము అని చెప్పి చెప్పాడనమాట. ఉదాహరణకు టైప్ రైటింగు, సైకిల్ తొక్కడం వంటి చలన అభ్యసన కృత్యాలు అభ్యసనించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏంటంటే యత్నదోష సిద్ధాంతము. టైప్ రైటింగు అలాగే సైకిల్ తొక్కడం అనేటివి కూడా హఠాత్తుగా అప్పటికప్పుడే నేర్చుకోలేము. కాబట్టి వాటిని కార్యక్రమయుతంగా ఒకదాని తర్వాత ఒకటి యత్న దోషాలు అంటే పడుతూ లేస్తూ ఒకవేళ దోషాలున్నా కూడా వాటిని సవరించుకొని దోషాల సంఖ్య తగ్గే విధంగా మనం నేర్చుకున్నట్లయితే ఇవి నేర్చుకోగలుగుతాం అనమాట. దీనిలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే యత్నదోష పద్ధతి ఇందులో ఇమిడి ఉందన్నమాట. బాల్యంలో పలకలపై రాతలు, బొమ్మ గీయడం వంటి అభ్యసన కృత్యాల్లో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం కూడా ఏంటి అంటే యత్నదోష పద్ధతి. ఈ విధంగా మనం చేసే తప్పులన్నింటినీ తగ్గించుకోవడం వల్ల మనము అనేక ప్రయత్నాలు చేయడం వల్ల అభ్యసన అనేది జరుగుతుంది అని చెప్పింది ఎవరంటే ఈఎల్ థారండైక్ గారు తెలియజేశారనమాట. అభ్యసన సూత్రాలు. ఇతను తెలియజేసిన అభ్యసన సూత్రాలు ఏంటంటే 2 రకాలుగా ప్రతిపాదించారు. అభ్యసన ప్రధాన నియమాలు, అభ్యసన గౌణ నియమాలు అని 2 రకాలుగా తెలియజేశారన్నమాట. అభ్యసన ప్రధాన నియమాలు చూసుకున్నట్లయితే అవి సంసిద్ధత నియమము అలాగే ఫలిత నియమం అని తెలియజేశారు. అవి సంసిద్ధత నియమము అంటే విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలని సంసిద్ధత ఉన్నప్పుడే అభ్యసన జరుగుతుంది. విద్యార్థిలో సంసిద్ధత లేనప్పుడు అభ్యసన సాధ్యపడదు. అంటే ఇతను ఏం చెప్పాడంటే సంసిద్ధత ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి అభ్యాసకుడు అనుకుంటేనే ఆ విషయాన్ని నేర్చుకోగలుగుతాడు. అంటే సంసిద్ధత అనేది ముఖ్యంగా ఉండాలి అని చెప్పి తెలియజేశాడు. హెడ్బార్ట్ తన బోధనా సోపానాల్లో మొదటి దశగా విద్యార్థిని సంసిద్ధత చేయాలని తెలిపారు. ప్రేరణ, పునర్ఫలనం, వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన సరళం నుంచి సంక్లిష్టం, పూర్వ అనుభవాల నుంచి బోధన సంసిద్ధతను పెంపొందిస్తుంది. ఈ విధంగా హెర్బార్ట్ కూడా తన బోధనా సిద్ధాంతంలో సోపానాల్లో మొదటి దశగా ఏం చెప్పాడంటే సంసిద్ధతను పేర్కొన్నాడనమాట. ఈ విధంగా సంసిద్ధత అంటే ఉంటేనే అభ్యసన అనేది జరుగుతుంది అని చెప్పే నియమమే సంసిద్ధత నియమం అనమాట. తర్వాత ఫలిత నియమము. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడిన సంధానం వలన వచ్చే ఫలితం అభ్యసనపై ప్రభావితం చూపుతుందని ఈ నియమం తెలుపుతుంది. ఈ విధంగా ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య ఏర్పడిన సంధానం వల్ల మనకి ఒక ప్రతిఫలం అనేది వచ్చినట్లయితే అది కూడా ఆ అభ్యసనం పైన మరింత ప్రభావం అనేది చూపుతుందన్నమాట. తర్వాత అభ్యసనం వల్ల కలిగే ఫలితం సంతృప్తికరంగా ఉంటే అభ్యసనం బలపడుతుందని, ఫలితం బాధాకరంగా అసంతృప్తిగా ఉంటే అభ్యసనం బలహీనపడుతుందని ఈ నియమం పేర్కొడుతుంది. అంటే మనము వాళ్ళు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏదైనా ఒక అభ్యసనం ఒక దాన్ని నేర్చుకున్నప్పుడు అది సంతృప్తికరంగా ఇతరులు మెచ్చుకున్నట్లయితే అది అభ్యసనం అనేది బలపడుతుంది. వాళ్ళకి సంతృప్తిగా ఉన్నట్లయితే అది బలపడుతుంది. అది మంచిగా నేర్చుకోగలుగుతారు. లేదంటే దాని యొక్క ఫలితం అనేది వాళ్ళకి బాధాకరంగా ఉన్నట్లయితే దాన్ని నేర్చుకోవడానికి మొగ్గు చూపించరనమాట. కాబట్టి ఈ విధంగా ఈ నియమం అనేది పేర్కొంటుంది. కనుక విద్యార్థుల్లో బోధన అభ్యాసన కృత్యాలు సంతృప్తిని పెంచేలా ఉండాలి. బహుమతులు, పొగడ్తలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే నియోజకాలు ఇంటి పని వారు సాధించే విధంగా ఉండాలి. తగిన మార్గదర్శకత్వం కల్పించాలి. ఈ విధంగా అభ్యసనలో మనము ఎవరికైనా ఇంటి పని అనేది ఇచ్చినప్పుడు హోంవర్క్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళకి అన్ని ఆన్సర్స్ వచ్చే విధంగా వాళ్ళకి ఉన్నట్లయితే అది వాళ్ళు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తారు. అదే కానీ ఆన్సర్స్ ఏం రాకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఆ అభ్యసనం అనేది వాళ్ళు చేయడానికి నిరుత్సాహంగా ఉంటారనమాట. అది తెలుపుతుంది ఈ నియమం యత్నదోష సిద్ధాంతం.
ఫలిత నియమం అనేది. తర్వాత అభ్యసన నియమము. అభ్యసన నియమం అంటే ఒక నైపుణ్యాన్ని మరలా మరలా నిర్వహించడాన్ని అభ్యసనం అంటారు. ఒక నైపుణ్యాన్ని మరలా మరలా చేస్తూ ఉంటే అంటే అభ్యసనం చేస్తూ ఉంటే అది సులభంగా వస్తుందనమాట. దాన్ని ఏమంటారంటే అభ్యసనం అని అంటారు. అభ్యసించిన ఒక విషయాన్ని మరలా చదవడం వల్ల అభ్యసనం బలపడుతుందని ఈ నియమం పేర్కొడుతుంది. అంటే అభ్యసనం అనేది చేస్తూ ఉండడం వల్ల అభ్యసనం అనేది ఈజీగా అయిపోతుంది. అదే విధంగా బలపడుతుంది. అంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది అని చెప్పి ఈ నియమం తెలియజేస్తుంది. దీనిలో అంతర్గతంగా కనిపించే సూత్రాలు చూసుకున్నట్లయితే నవ్యతా సూత్రము, పౌనఃపున్య సూత్రము, పునర్వర్తిత సూత్రము అని ఈ 3 రకాలుగా ఉంటాయన్నమాట. నూతన విషయాలు అభ్యసించాలనే ఆసక్తి కలిగి ఉంటారంటే దాన్ని ఏమంటారంటే నవ్యతా సూత్రము అని అంటారు. అంటే నవ్యత అంటే కొత్తదనంగా ఉంటే వాళ్ళు ఆసక్తిగా నేర్చుకుంటారన్నమాట. దీన్ని ఏమంటారంటే నవ్యతా సూత్రం అని అంటారు. తర్వాత ఒక నైపుణ్యం కొత్తదైనందువల్ల ఆ నైపుణ్యాన్ని మరలా మరలా చేయడం వల్ల లేదా మరలా మరలా నిర్వహించడాన్ని పౌనఃపున్య నియమము అని అంటారు. ఇక్కడ ఏదైనా ఒకటి కొత్తదిగా వాళ్ళు ఏమైనా ఒక నైపుణ్యం నేర్చుకున్నట్లయితే దాన్ని మరలా మరలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే దానిలో ఏమిడి ఉన్న సూత్రం ఏంటంటే పౌనఃపున్య సూత్రం అని అంటారనమాట. ఉపయోగిత నియమము నిరుపయోగిత నియమాలను కలిగిన పునర్వర్తిత సూత్రము వివరిస్తుంది. అంటే అది మనం నేర్చుకున్న అభ్యాసం అనేది ఉపయోగితంగా ఉండాలి, లేదంటే నిరుపయోగంగా ఉన్న నియమాలు అనేటివి కలిగి ఉంటుంది అని చెప్పి పునర్వర్తిత సూత్రం అనేది వివరిస్తుంది అన్నమాట. ఒక పనిని మరలా ఉపయోగించడం వల్ల ఆ పని నైపుణ్యం సాధించవచ్చు అని, ఆ పనిని ఒకసారి నిర్వహించి విడిచిపెట్టినట్లయితే ఆ పనిలో నైపుణ్యత క్షీణిస్తుందని తెలియజేసే సూత్రమే పునర్వర్తిత సూత్రము. అంటే మనం మరలా మన జీవితంలో ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఆ పనిని అనేది మనం ఆ నైపుణ్యాన్ని అనేది ఎక్కువ గుర్తుంటుంది. అదేవిధంగా దాన్ని ఎప్పుడూ ఒకసారి నిర్వహించి మళ్ళీ వదిలిపెట్టేసామంటే దానికి అది మనకి ఎక్కువ గుర్తుండదనమాట, క్షీణిస్తుంది, ఆ నైపుణ్యం అనేది క్షీణించిపోతుంది. దీన్ని ఏమంటారంటే పునర్వర్తిత సూత్రం అని అంటారు. ఇంటి పనిని అంటే హోంవర్క్, పునఃస్మరణను, పునర్బలాన్ని ఈ నియమం సమర్థిస్తుంది. గత తరగతిలో బోధించిన పాఠ్యాంశాలపైన మౌఖికంగా ప్రశ్నలు వేసి ప్రస్తుత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలనే ఈ నియమం పేర్కొంటుంది. అంటే ముందుగా లెసన్ అనేది చెప్పకుండా దానికి ముందుగా మనం ఏం చెప్పుకున్నామో అని చెప్పి దాని మీద క్వశ్చన్స్ అనేది వేసిన తర్వాత మళ్ళీ కొత్త లెసన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ నియమం తెలియజేస్తుంది. ఏ నియమం అంటే అభ్యసన నియమం అనేది తెలియజేస్తుంది అనమాట. బోధించిన పాఠ్యాంశానికి సంబంధించిన అనుబంధ గ్రంథాలను పఠింపచేయాలని ఈ నియమం తెలియజేస్తుంది. అభ్యాసం కూసు విద్య, సాధనోపన పనులు సమకూర ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అనే సామెతలు అభ్యసన నియమాన్ని సమర్థిస్తున్నాయి. అంటే అభ్యసనమా అంటే చేస్తూ ఉండడం వల్ల మరలా చేయడం వల్ల అభ్యసన అనేది బలపడుతుంది అని చెప్పి ఏ నియమం తెలుపుతుందంటే అభ్యసన నియమం అనేది తెలుపుతుందన్నమాట. తర్వాత అభ్యసన గౌణ నియమాలు లేదా అనుషంగిక నియమాలు అని అంటారనమాట. ఈ అభ్యసన అనుషంగిక నియమాలను చూసినట్లయితే ఒకటి కాల వ్యవధి నియమము. అంటే అభ్యసన సామర్థ్యానికి కాల వ్యవధిని మధ్య విలోమ సంబంధం అనేది ఉంటుంది. అంటే అభ్యసన సామర్థ్యానికి అలాగే కాల వ్యవధికి మధ్య విలోమాను సంబంధం. అంటే కాల వ్యవధి ఇక్కడ నిర్వహించిన అభ్యసన కార్యక్రమాన్ని దానివల్ల వచ్చిన ఫలితానికి మధ్య కాల వ్యవధి అనేది మనకి తక్కువగా ఉండేటట్లు ఉన్నట్లయితే ఈ నియమం అనేది పేర్కొంటుందన్నమాట. అంటే కాల వ్యవధి తక్కువగా ఉంటుందన్నమాట. అంటే మరలా మనం అభ్యసిస్తూ ఉన్నట్లయితే కాల వ్యవధి అనేది తగ్గుతుంది. మరలా కొన్ని ప్రయత్నాలకే మనము కొంత టైంకే మనము నేర్చుకోగలుగుతాం అనమాట. దీన్ని కాల వ్యవధి నియమము అని అంటారు. ప్రేరణ కారక నియమము. అంటే ఒక పని నిర్వహించడం వల్ల వచ్చిన బహుమతి లేదా ఒక పని చేయడం వల్ల వచ్చిన దండన లేదా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది ప్రేరణ కారకంగా పనిచేసి అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదైనా ఒక పని అప్పుడు బహుమతి అనేది మనకు లభించినట్లయితే అది కూడా ఒక ప్రేరణగా మనకి లభిస్తుంది. అదేవిధంగా శిక్ష లేదా దండన అనేది జరిగినా కూడా ఆ పని చేయకుండా ఉండడానికి ఈ అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతుందన్నమాట. తర్వాత సాదృశ్యత నియమము. సాదృశ్యంగా ఉండే అంశాలు ఒకేసారి అభ్యసించడం వల్ల అభ్యసనం అర్థవంతంగా జరుగుతుందని ఈ నియమం పేర్కొంటుంది. అంటే సాదృశ్యంగా అంటే ఒకే విధంగా ఉండే అంశాలన్నీ కూడా ఒకేసారి చదవడం వల్ల అభ్యసనం అనేది జరుగుతుంది, అర్థవంతంగా జరుగుతుంది అని చెప్పే నియమము సాదృశ్య నియమము. ఆసియా ఖండం ఉనికి, ఆఫ్రికా ఉనికి, ఆస్ట్రేలియా ఖండం యొక్క ఉనికి మొదలైనవన్నీకి సంబంధించి ఒకేసారి బోధించడం వల్ల ఇది అభ్యసనం అనేది అర్థవంతంగా జరుగుతుందన్నమాట. తర్వాత సంబంధిత నియమము. ఒక పాఠ్యాంశం అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకసారి పరిచయం చేయాలని ఈ నియమం పేర్కొంటుంది. ఒక పాఠ్యాంశంలోని పాఠ్యాంశం అంతా అర్థం కావడానికి అందులో ఉండి సంబంధించిన అన్ని అంశాలన్నీ కూడా ఒకేసారి చెప్పాలి అని చెప్పి ఏ నియమం చెప్తుందంటే సంబంధిత నియమం తెలియజేస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఉనికి అనే భావనను ఏర్పరచాలంటే అక్షాంశాలు, రేఖాంశాలు అనే అంశాలను కూడా దానితో పాటే బోధించాలి. ఈ విధంగా ఇవన్నీ కలిపి బోధిస్తేనే
వాటి మధ్య ఉండే సంబంధం అనేది అర్థమవుతుంది. కాబట్టి అభ్యసన అనేది బాగా జరుగుతుందనమాట. తర్వాత 5 సామీప్యతా నియమము. 2 అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల కానీ, లేదా అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంసర్గం చేయబడతాయి. ఇలా సంసర్గం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. అంటే ఒకటి చెప్పగానే ఇంకొకటి అనేది గుర్తుకు వస్తున్నట్లయితే దాన్ని ఏంటంటే సంసర్గం అని అంటామనమాట. ఇక్కడ 2 పదాలను సంసర్గం చేయడం వల్ల కూడా అభ్యసన అనేది జరుగుతుందనమాట. ఇక్కడ 1947 అనగానే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అని గుర్తుకు రావడము, తాజ్‌మహల్ అనగానే షాజహాన్ గుర్తుకు రావడం వంటివి ఈ నియమానికి సంబంధించింది. సామీప్యత నియమానికి సంబంధించి ఉంటుందన్నమాట. తర్వాత 6వది పాక్షిక చర్యా నియమము. ఈ పాక్షిక చర్యా నియమం అంటే ఏంటంటే బోధించబోయే పాఠ్యాంశాన్ని అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. పాక్షిక చర్యా నియమము అంటే మనం చెప్పాల్సిన పాఠాన్నంతా కూడా కొన్ని భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగాన్ని బోధించాలి అని చెప్తుంది ఈ పాక్షిక చర్యా నియమము. ఇక్కడ ఆసియా ఖండం అనే యూనిట్లో భాగంగా వివిధ ఉప యూనిట్లు అనేది బోధించడము. అంటే ఒక యూనిట్లోనే వివిధ యూనిట్లు అనేటివి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉప యూనిట్లు బోధించడాన్ని అంటారంటే నియమము పాక్షిక చర్య నియమము అని అంటారన్నమాట. అదేవిధంగా 7వ చూసుకున్నట్లయితే బహుళ ప్రతిస్పందన నియమము. అంటే ఒకే ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలు కలగడం కానీ, లేదా అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందనలు కలగడం వల్ల కానీ అభ్యసనం అనేది క్షీణిస్తుందని ఈ నియమం పేర్కొంటుంది. బహుళ ప్రతిస్పందన నియమము అంటే ఒక ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలైనా కలగొచ్చు, లేదంటే అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందనలు కలిగినా కూడా అభ్యసనం అనేది జరగదు అని చెప్తుంది ఈ నియమం అన్నమాట. తర్వాత సిద్ధాంతం ఏంటంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. సంజ్ఞానాత్మక వాదం యొక్క ముఖ్యమైన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసనము. అంతర్దృష్టి అభ్యసనంపై గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేశారు. ఈ అంతర్దృష్టి అభ్యసనం పైన ఏ వాదులు అధ్యయనం చేశారంటే గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేశారు. గెస్టాల్ట్ అంటే జర్మనీ పదానికి అర్థం. గెస్టాల్ అనేది ఏ భాషా పదం? జర్మనీ భాషా పదము. దీనికి అర్థం ఏంటంటే సమగ్ర ఆకృతి అని అంటాము అన్నమాట. ప్రముఖ గెస్టాల్ట్ వాదులు కోఫ్కా, కోహిలర్, వర్తమర్. ఇక్కడ ఈ ప్రముఖ గెస్టాల్ట్ వాదులు ఎవరంటే కట్ కోఫ్కా, అలాగే కోహిలర్, వర్తమర్ అనే వాళ్ళు గెస్టాల్ట్ వాదులు అనమాట. గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు ఏంటంటే అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం వాటి మీద వీళ్ళు అధ్యయనం చేశారనమాట. ఏదో ఒక ఉద్దీపన పైన మాత్రమే మనస్సు లగ్నం చేసే మిగతా ఉద్దీపనలను ఆలక్ష్యం చేసే ప్రక్రియను అవధానం అంటారు. ఏదో ఒక్క ఉద్దీపన మాత్రమే మనము మనస్సు లగ్నం చేసి మిగతా ఉద్దీపనలన్నీ కూడా వదిలేసే ప్రక్రియని అవధానం అని అంటారన్నమాట. ఒక అంశం పట్ల మన మనస్సులో ఏర్పడిన మానసిక చర్య ఆలోచన. ఏదైనా ఒక అంశం అనేది మనం గుర్తు తెచ్చుకునగానే మనకి మానసికంగా మనకి ఏర్పడే భావన ఏమంటారంటే ఆలోచన అని అంటారు. అవధానం ప్లస్ ఆలోచన ఈజ్ ఈక్వల్ టు ప్రత్యక్షం అనేది మనకి ఉంటుంది. అవధానం అంటే మనము ఒకదానిపైనే మనస్సు లగ్నం చేసి మనము ఒక ప్రక్రియ అనేది చేసినట్లయితే దాని గురించి వచ్చే మనస్సులో ఏర్పడే మానసిక చర్య ఏమవుతుందంటే ప్రత్యక్షంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఒక అంశం మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో వినిపిస్తుందో చెప్పే ప్రక్రియను ప్రత్యక్షం అంటారు. అంటే మనం చెప్పగలగడం అనమాట. మనం ఆలోచించుకొని ఒక దాని మీద మనస్సు లగ్నం చేసి అవధానంగా ఉండి తర్వాత మన మనస్సులో ఉండే ఆలోచన అనేది వచ్చిన తర్వాత అది మనము కనిపించే విధంగా అయినా వినిపించేటట్టయినా లేదా చెప్పే విధంగా మనము ఒక ప్రక్రియ అనేది చేసినట్లయితే దాన్ని ప్రత్యక్షమని అంటామన్నమాట. అంతర్దృష్టి అభ్యసనానికి ఒక సిద్ధాంత రూపం వివరించినది కోహిలర్. ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని వివరించింది ఎవరంటే కోహిలర్ అనమాట. కోహిలర్ రచించిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ను ఎవరు రచించారంటే కోహిలర్ అనే అతను రచించడం జరిగిందనమాట. యత్నదోష పద్ధతిలో కోహిలర్ పేర్కొన్న లోపాలు. ఈ యత్నదోష పద్ధతిలో బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతిలో ఈయన లోపాలు అనేది పేర్కొనడం జరిగింది. సమస్య కఠిన స్థాయి, అంశాల పరిజ్ఞానలేమి, అంశాల సమన్వయలేమి అనేది ఉంటుంది. అదేవిధంగా కోహిలర్ తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరేంటంటే సుల్తానా. ఇక్కడ ఇతను ఒక చింపాంజీని అయితే ఉపయోగించాడనమాట. దాని పేరేంటంటే సుల్తానా. కోహిలర్ తన ప్రయోగానికి చింపాంజీలను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చింపాంజీలు మెదడు పరిమాణంలోనూ సామర్థ్యంలోనూ మానవుని మెదడుతో పోలి ఉంటుంది. ఇక్కడ చింపాంజీ మెదడును అలాగే మానవుల యొక్క మెదడు అనేది పోలి ఉంటుంది కాబట్టి ఈయన చింపాంజీ అనేది ఎన్నుకోవడం జరిగిందనమాట. అంతర్దృష్టి అభ్యసనానికి ఆధారమైన అంశాలు ఏంటంటే సంజ్ఞానాత్మకత, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనేది దీనికి ఆధారమైన అంశాలన్నమాట. చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడానికి సంజ్ఞానాత్మకత అంటారు. ఇక్కడ తన చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారంటే దాన్ని జ్ఞాన నిర్మాణం అనేది చేసుకుంటుంది కాబట్టి దాన్ని సంజ్ఞానాత్మకత అని అంటారు. చింపాంజీ తాను ఎదుర్కొనే సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. అక్కడ ఇతను ఒక బోన్లో ఒక చింపాంజీని ఉంచినప్పుడు ఆ చుట్టుపక్కల
దానికి తలుపు అది బయటికి వచ్చే విధంగా లేకుండా దానికి డోర్ క్లోజ్ చేసేసి ఒక గుహ అదే ఒక హ్మ్. ఒక బోన్‌లో వేసి బంధించినట్లు ఉన్నట్లయితే బయట ఒక కర్ర, అలాగే ఆ బోన్‌లో ఒక కర్ర, చిన్న కర్ర అనేది ఉంచేనట్లు పెడతారనమాట. ఆ విధంగా ఆ 2 కర్రలను అది చూసి దాని మధ్య ఉండే సంబంధాన్ని అది అర్థం చేసుకున్న తర్వాత ఆ 2 కర్రలు పెద్ద కర్రకి అలాగే చిన్న కర్రని వాటితో ఆడుకుంటూ ఆ రెండిటిని జోడించడం వల్ల పెద్ద కర్ర అనేది దానికి తయారవుతుంది. దానివల్ల ఆ బోను బయట ఉండే అట్టిపళ్ళు గెల అనేది పెడతారనమాట. దాన్ని అందుకోవడానికి చిన్న కర్రతో ఫస్ట్ ట్రై చేస్తుంది. తర్వాత అందదు. ఆ విధంగా చిన్న కర్ర, పెద్ద కర్రతో ఆడుకుంటూ అప్రయత్నంగా అది ఏం చేస్తుందంటే ఆ 2 కర్రలను కలిపి పెద్ద కర్రగా చేసి అరటిపండును తీసుకొని తింటుందనమాట. ఈ విధంగా మనకి తటాక్కున అంటే ఒక ఉదుటున అనేది ఆలోచన అనేది తడుతుంది అని చెప్పి ఈ ప్రయోగం అయితే తెలియజేస్తుందనమాట. కాబట్టి చింపాంజీ తాను ఎదుర్కొన్న సన్నివేశ ప్రత్యక్షానికి మార్పు చేసుకోవడాన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అంటారు. చింపాంజీకి వచ్చే మెరుపు లాంటి ఆలోచనే అభ్యసనానికి కారణమని, దీనినే అంతర్దృష్టి అభ్యసనం అని కోహిలర్ పేర్కొంటారు. ఈ విధంగా దానికి ఒక ఉదుటున ఈ 2 కర్రల్ని జాయింట్ చేస్తే ఒక పెద్ద కర్ర అవుతుంది అని చెప్పి ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. దీనిని అభ్యసనానికి కారణమవుతుంది అని చెప్పి ఎవరు పేర్కొన్నారంటే కోహిలర్ పేర్కొన్నారు. దీన్ని ఏమంటారంటే అంతర్దృష్టి అభ్యసనం అని అంటారనమాట. తర్వాత మొత్తం పరిసరానికి దానిలోని ప్రతి విభాగానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల అంతర్దృష్టి అభ్యసనం సంభవిస్తుంది. కాబట్టి దీనిని సంబంధాల సిద్ధాంతం అంటారు. అంటే ఆ చిన్న కర్ర, పెద్ద కర్రలు జాయింట్ చేయడం వల్ల మనకి పెద్ద కర్ర అవుతుంది అని చెప్పి ఆ రెండింటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంది కాబట్టి దీనిని ఏమంటారంటే సంబంధాల సిద్ధాంతం అని అంటారు. అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలు పేర్కొనింది ఎర్క్. ఈ అంతర్దృష్టి యొక్క సోపానాలు పేర్కొనింది ఎవరంటే ఎర్క్ అనే ఆయన పేర్కొన్నారన్నమాట. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగ పద్ధతి మొదలైన పద్ధతులు అంతర్దృష్టి అభ్యసనానికి ఆధారంగా చేసుకుని బోధన చేసే పద్ధతులు. వ్యవస్థీకరణ, అర్థవంతమైన అభ్యసనం మొదలైన భావనలు అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినవి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రకారం ఒక పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం అంశాలను ఒకేసారి బోధించాలి. దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే మొత్తం అంతా కూడా ఒకేసారి బోధించాలి అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుందనమాట. యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనను ఈ సిద్ధాంతం సమర్థిస్తుంది. ఈ విధంగా యూనిట్ అంతా ఒకేసారి బోధించాలి అని చెప్పి ఈ నియమం అయితే చెప్తుందనమాట. యత్నదోష పద్ధతి, అంతర్దృష్టి పద్ధతి యొక్క మనకి భేదాలు చూసినట్లయితే అనేక యత్నాల వల్ల చివరకు అభ్యసనం జరుగుతుంది అని చెప్పేది యత్నదోష పద్ధతి. ఖచ్చితమైన ఒక యత్నం ద్వారానే అభ్యసనం జరుగుతుంది, మెరుపులాగా ఆలోచన కలిగి జరుగుతుంది అని చెప్పేది అంతర్దృష్టి అభ్యసనము. చలన అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. సంజ్ఞానాత్మక, సమస్య పరిష్కార, శాబ్దిక అభ్యాసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అభ్యసనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అభ్యసనానికి అంతగా ప్రాధాన్యత అనేది ఉండదన్నమాట. ఇక్కడ పునర్బలం లేకపోయినట్లయితే అభ్యసనం సన్నగిల్లుతుంది. ఇక్కడ పునర్బలం లేకపోయినా కూడా అభ్యసనం అనేది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ విడివిడి భాగాల అభ్యసనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ మొత్తం విషయం అభ్యసనానికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతర్దృష్టికి ఆస్కారం ఉండదు. ఇక్కడ అంతర్దృష్టి వల్లనే అభ్యసనం అనేది జరుగుతుంది. ఇది ఒక సరళ అభ్యసన పద్ధతి. ఇది సంక్లిష్ట పద్ధతి. ఇది అనేది మనము ఆలోచించడం వల్ల మనకి ఇక్కడ అభ్యసనం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ పరిశీలన అభ్యసనము. ఒక వ్యక్తి యొక్క లేదా ఒక జీవి యొక్క బాహ్య ప్రవర్తనను నిశితంగా చూడడాన్ని పరిశీలన అంటారు. ఏదైనా ఒక దాన్ని గురించి మనము నిశితంగా చూడడాన్ని పరిశీలన అంటారన్నమాట. పరిశీలన ద్వారా జీవి ప్రవర్తనలో వచ్చే మార్పులను పరిశీలన అభ్యసనం అంటారు. ఈ విధంగా పరిశీలించడం ద్వారా మనం ఏమైనా నేర్చుకున్నట్లయితే దాన్ని పరిశీలన అభ్యసనం అని అంటారు. పరిశీలన అభ్యసనం అనే భావనను మొట్టమొదటగా ప్రతిపాదించింది మిల్లర్ అండ్ డొల్లార్డ్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. పరిశీలన అభ్యసనాన్ని మొదటగా ప్రతిపాదించింది మిల్లర్ అలాగే డొల్లార్డ్ అనే అతను ప్రతిపాదించారు. మిల్లర్ మరియు డొల్లార్డ్ అనే వాళ్ళు రచించిన గ్రంథం తీసుకున్నట్లయితే సామాజిక అభ్యసనం అనుకరణ. వీళ్ళు రచించిన గ్రంథము సామాజిక అభ్యసనం అనుకరణ అనే గ్రంథాన్ని రచించడం జరిగిందనమాట. ఆల్బర్ట్ బండూరా అనే కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుకరణ ప్రక్రియపైన అనేక ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సైకాలజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా తన అభిప్రాయాలను సాంఘిక అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేశారు. ఇక్కడ ఆల్బర్ట్ బండూరా అనే అతను ఈ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది, పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని. ఈయన చేసిన ప్రయోగాల్లో బోబోడాల్ అధ్యయనం అనేది ఒకటి. ఈ బోబోడాల్ అనే అధ్యయనం ఎవరు చేశారంటే ఆల్బర్ట్ బండూరా. పరిశీలించే వ్యక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే అవధానంతో కూడిన పరిశీలన చేయడము. అంటే అవధానంతో అంటే మనకి కావాల్సిన ఒక ఉద్దీపన మాత్రమే మనము తీసుకునే విధంగా అవధానంతో మనం అనేది పరిశీలన అనేది చేయాలన్నమాట.
పరిశీలన అభ్యసనంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశాలు అవధానము మరియు ధారణ. ఈ విధంగా బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనంలో సోపానాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పారంటే అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అనేది ఉండాలి అని చెప్పి తెలియజేశారు. అర్జించే ప్రక్రియ సోపానంలో కనిపించే ముఖ్య మానసిక ప్రక్రియ అవధానము. అర్జించిన అంశాలను మెదడులో నిల్వ చేసుకోవడాన్ని ధారణ అంటారు. మనము ఏవైనా ఒక దానిని మనం పరిశీలించి అవధానంగా మనం పరిశీలించినట్లయితే దాన్ని మన మెదడులో ఎంత వరకు మనం నిలుపుదల చేసుకుంటామో దాన్ని ఏమంటామంటే ధారణ అని అంటారు. దీనిని యత్నరహితం అభ్యసనం అని, అదేవిధంగా అనుకరణ అభ్యసనం అని, సామాజిక అభ్యసనం అని కూడా పిలుస్తారు. బండూరా ప్రకారం అభ్యసనం అనేది తదాత్మీకరణము, అంతర్లీనం అనే 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఏదైనా మనం ఒక ప్రవర్తనను మనం గమనించినట్లయితే దాన్ని తదాత్మీకరణము మనకి మనము ఆచరించడం వల్ల లేదా అంతర్లీనం అయిపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేశాడనమాట. అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా లేదా టీవీలో లేదా సినిమాలో చూడడం ద్వారా ప్రవర్తనలను, ఆలోచనలను, సరళిని, అలాగే నడవడిక, వైఖరులను, చలన కౌశలాలను మొదలైన వాటిని అన్నింటినీ కూడా అనుకరించి అభ్యసిస్తాడు. దీనినే వైకారియస్ మోడలింగ్ అని అంటారు. ఈ విధంగా మనకు నచ్చిన ఏదైనా ఒక వ్యక్తి గురించి వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆలోచనల్ని మనము అలా విధంగానే అనుకరించి అభ్యసించినట్లయితే దాన్ని ఏమంటామంటే వైకారియన్ మోడలింగ్ అని అంటాము. బండూరా పునర్బలనాన్ని 3 విధాలుగా విభజించడం అయితే జరిగింది. అది ప్రత్యక్షపు పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం అని 3 రకాలుగా విభజించారన్నమాట. ప్రత్యక్షపు పునర్బలనం అంటే ఒక పనిని నిర్వహించిన వ్యక్తికి వచ్చిన పునర్బలనం. ఉదాహరణకు దొంగతనం చేసిన కృష్ణను తన తల్లిదండ్రులు మందలించడం వల్ల కృష్ణ దొంగతనం చేయడం మానివేయడం. ఇక్కడ ప్రత్యక్ష పునర్బలనము. దొంగతనం చేసిన కృష్ణకు తన తల్లిదండ్రులు మందలించడం వల్ల కృష్ణ అనే వాళ్ళు దొంగతనం చేయడం అనేది మానివేస్తారన్నమాట. అంటే ఒక పని నిర్వహించిన వ్యక్తికే వచ్చిన పునర్బలనంని ప్రత్యక్షపు పునర్బలనం అంటారు. పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం. ఒక పని మరియు ఒకరు నిర్వహిస్తున్నప్పుడు వేరొక వ్యక్తి దాని నుంచి పొందిన పునర్బలనము. అంటే కృష్ణ దొంగతనం చేసినప్పుడు తన తల్లిదండ్రులు దండించడాన్ని చూసిన రాము దొంగతనం చేయడం మానివేయడము. అంటే ఒకరికి ఏదైనా తప్పు పని అని చెప్తున్నప్పుడు ఇంకొకరు గమనించినప్పుడు అది తప్పు అని చెప్పి తెలుసుకోవడాన్ని పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అని అంటారు. స్వీయ పునర్బలనం అంటే ఆత్మ సంతృప్తి పొందడానికి ఇది ఉపకరిస్తుంది. తన సొంత లక్ష్యాలని సాధించడానికి తోడ్పడే పునర్బలనం ఏంటంటే స్వీయ పునర్బలనం. ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించాలి అని చెప్పి మనమే అనుకున్నప్పుడు స్వీయ పునర్బలనం అనేది అవుతుందన్నమాట. రాము మంచి క్రీడాకారుడిగా పేరు పొందడానికి తనను తాను కష్టపడి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటారంటే స్వీయ పునర్బలనం అని అంటారనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాంఘికీకరణలో ఈ రకమైన అభ్యసనం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వ్యక్తి జీవితంలో నేర్చుకునే అత్యధిక అంశాలు పరిశీలన అభ్యసనం ద్వారానే అభ్యసించడం జరుగుతుంది. మనం సమాజంలో ఏ విధంగా ఉండాలి, మెలగాలి అనేది వేరొక వ్యక్తి ద్వారా మనము పరిశీలించి ఈజీగా అభ్యసన అనేది చేయవచ్చు అనమాట. తర్వాత సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము. ఈ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని లేవ్ వైగోట్స్కీ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసన జరుగుతుంది అనే ప్రవర్తనవాదుల వాదాన్ని వ్యతిరేకించి ఈయన అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పి పియాజే వైగోట్స్కీ తెలిపారు. ఈ విధంగా ఉద్దీపన అలాగే ప్రతిస్పందన అనేది వాటి వల్ల అభ్యసనం జరుగుతుంది అని చెప్పి దాన్ని వ్యతిరేకించి వీళ్ళు ఏం చెప్పారంటే జ్ఞాన నిర్మాణము అనుభవాల ద్వారానే వాళ్ళు ఏదైనా ఒక దాన్ని అనుభవించిన తర్వాత జ్ఞానం అనేది నిర్మాణం అవుతుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. పిల్లలు తమను తాముగా తెలిసిన పూర్వ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయం ఆవిష్కరించుకోవడానికి జ్ఞాన నిర్మాణం అంటారు. అంటే పూర్వం ఉన్న జ్ఞానానికి ప్రస్తుతమైన అనుభవాలను జోడించుకొని జ్ఞానం అనేది నిర్మించుకోవడాన్ని జ్ఞాన నిర్మాణం అని అంటారు అని చెప్పి తెలియజేశారు. జ్ఞాన నిర్మాణంలో ఆలోచనలు, పూర్వ అనుభవాలు కీలకమైన పాత్రలు వహిస్తాయి. వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక ప్రతిచర్యలు అవసరమని తేల్చారు. అంటే సాంఘికంగా ఉండే ప్రతిచర్యలు కూడా దీనికి జ్ఞాన వికాసానికి అవసరం అని చెప్పి తెలిపారనమాట. ఇక్కడ వికాస సామీప్య మండలము అంటే జెడ్పీడి అంటే నేర్చుకున్న దానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య కలిగిన అంతరాన్ని వికాస సామీప్య మండలం అని అంటారు. ఉదాహరణకు సంఖ్యా భావనలను పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలను మాత్రమే నేర్చుకున్న ప్రస్తుత స్థితిని తెలియజేసే వైగోట్స్కీ భావన వికాస సామీప్య మండలము. అంటే నేర్చుకున్న దానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య కలిగిన అంతరాన్ని ఏమంటారంటే ఇక్కడ జెడ్పీడి అంటారు. అంటే మనం ఒక యూనిట్ అనేది మొత్తం ఉన్నట్లయితే ఆ మొత్తం నేర్చుకున్న దానికి మనం సగమే నేర్చుకుంటాం అనమాట. అంటే సగం నేర్చుకున్న దానికి మొత్తం నేర్చుకోవడానికి మధ్య ఉండే అంతరం అనేది వికాస సామీప్య మండలం అని అంటారన్నమాట. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారు.
తర్వాత స్కాఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడం అని అంటారు. వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి అందించే సహకారాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఇక్కడ మనము అంతరం ఉంది అంటే మనం పూర్తిగా నేర్చుకోలేకుండా సగం నేర్చుకున్నాం కదా! ఆ సగం నేర్చుకున్న దానికి సహాయ సహకారాలను అందించడాన్ని ఏమంటారంటే స్కాఫోల్డింగ్ అంటారు. ఉదాహరణకు సంఖ్యా భావనలను పూర్తిగా నేర్చుకోగలిగే సామర్థ్యం కలిగిన విద్యార్థి సహజ సంఖ్యలు మాత్రమే నేర్చుకున్నాడు. ఈ స్థితిలో మిగతా సంఖ్య భావనలను నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అందించే అభ్యసన కృత్యాలు అనేటివి ఏమవుతాయంటే ఈ భావన పరిధిలోనికి వస్తాయి. అంటే ఉపాధ్యాయుడు కలిగించే అభ్యసన కృత్యాలు అనేటివి దేనిలోకి వస్తాయంటే స్కాఫోల్డింగ్ అని వస్తుందన్నమాట. సామాజిక సాధనాలు సమాచార సాధనాల వల్ల వికాస సామీప్య మండలాన్ని అధిగమించడాన్ని సోషల్ స్కాఫోల్డింగ్ అంటారు. సామాజిక సాధనాలు మొదలైన వాటి వల్ల దాన్ని అధిగమించడాన్ని ఏమంటారంటే సోషల్ స్కాఫోల్డింగ్ అంటారు. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే భావనలను ఉపయోగించినది బ్రూనర్. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే భావనని ఎవరు ఉపయోగించారంటే బ్రూనర్ అనే అతను ఉపయోగించాడనమాట. వైగోట్స్కి ప్రకారం శిశువుకు మార్గదర్శకాలుగా తోడ్పడేవాడు శిక్షణ పొందిన సమవయస్కులు, శిక్షణ పొందిన వయోజనులు అంటే తమకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న శిక్షణ పొందిన సమవయస్కులు, శిక్షణ పొందిన వయోజనులు, అదేవిధంగా ట్యూటర్స్ పాత్ర వహించే వయోజనులు, అదేవిధంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, అధిక జ్ఞానం కలిగిన ఇతరులు, సామాజిక మాధ్యమాలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు మొదలైనవి. అంటే శిశువుకి మార్గదర్శకాలుగా ఏవి తోడ్పడతారంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న మిగతా అందరూ కూడా వాళ్ళకి మార్గదర్శకాలుగా ఉంటారన్నమాట. తర్వాత పరస్పర బోధన. 2-4 విద్యార్థులతో సమూహాలను ఏర్పరిచి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడాన్ని అభ్యసించడాన్ని పరస్పర బోధన అంటారు. ఒకరి తర్వాత ఒకరు చేయడాన్ని పరస్పర బోధన అంటారన్నమాట. ఈ పరస్పర బోధనలో ప్రశ్నించడము, సంక్షిప్తీకరించడము, స్పష్టీకరించడము, ప్రాగుక్తీకరించడం వంటి విధానాలు ఉంటాయి. ఇక్కడ పరస్పరంగా బోధన అనేది జరుగుతున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు అనేది డైలాగ్స్ అనేది చెప్తూ ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రశ్నిస్తూ ఉంటారు లేదా సంక్షిప్తీకరించుతారు. అలాగే స్పష్టీకరించడం, ప్రాగుక్తీకరించడం వంటి విధానాలన్నిటి కూడా ఉంటాయన్నమాట. పరస్పర బోధన ద్వారా వికాస సామీప్య మండలం సృష్టించబడుతుంది. ఈ వికాస సామీప్య మండలం అనేది పరస్పర బోధన ద్వారా సృష్టించబడుతుందన్నమాట. భాగస్వామ్య బోధన అంటే విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరిచి అందరూ చర్చించడం ద్వారా చేసే అభ్యసనాన్ని భాగస్వామ్య బోధన అంటారు. అంటే ఒక చిన్న సమూహంగా విభజించి అందులో ఉండే వాళ్ళందరూ కూడా చర్చించడం వల్ల జరిగే అభ్యసన అనేది ఏమవుతుందంటే భాగస్వామ్య అభ్యసన. అంటే అందరి యొక్క ఆలోచనలు అనేవి వాళ్ళు పంచుకోవడం వల్ల బోధన అనేది జరుగుతుందన్నమాట. వికాస సామీప్య మండలం జెడ్పీడి అధిగమించడానికి భాగస్వామ్య బోధన ఉపయోగపడుతుంది. జెడ్పీడి వికాస సామీప్య మండలం ఏర్పడడానికి ఏది తోడ్పడుతుంది అంటే పరస్పర బోధన తోడ్పడుతుంది. దాన్ని అధిగమించడానికి ఏది తోడ్పడుతుంది? భాగస్వామ్య బోధన అనేది ఉపయోగపడుతుంది. ఇతరులతో చర్చించడం, మాట్లాడడం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం, భావాలను వ్యక్తపరచుకోవడం, ఇతరులతో ప్రతిచర్య నొందడం వంటి విధానాలు భాగస్వామ్య బోధనలో ఉంటాయి. ప్రాజెక్టు పద్ధతి కూడా వికాస సామీప్య మండలాన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు అలాగే భావాలన్నిటి పంచుకోవడం వల్ల ఈ వికాస సామీప్య మండలం అనేది అధిగమించబడుతుందన్నమాట. తర్వాత భాష. పిల్లల జ్ఞాన నిర్మాణంలో భాష ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వైగోట్స్కీ ప్రకారం భాషా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే కారకాలు సామాజిక పరిసరాలు. భాష అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే సామాజికంగా ఉండే పరిసరాల వల్ల కూడా భాష అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఎవరు చెప్పారంటే వైగోట్స్కీ అనే అతను తెలియజేశాడనమాట. భాషా నిర్మాణం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని వైగోట్స్కీ పేర్కొన్నారు. తర్వాత శిశువు బిగ్గరగా మాట్లాడుతూ తనకు తాను మార్గదర్శకం వహించుకోవడానికి ఉపయోగించే భాషను స్వీయ నిర్దేశిత భాష లేదా ఆత్మ నిర్దేశిత భాష మరియు వ్యక్తిగత భాష, ప్రైవేటు స్పీచ్, అలాగే సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటారు. అంటే తనకు తానుగానే మార్గదర్శకం వహించుకుంటూ ఉపయోగించే భాషను ఏమంటారంటే ఈ విధంగా పలు రకాలుగా పిలుస్తారన్నమాట. స్వీయ నిర్దేశిత భాష, ఆత్మ నిర్దేశిత భాష, వ్యక్తిగత భాష అంటే తనకు తానే మాట్లాడుకుంటున్నాడు కాబట్టి ప్రైవేటు స్పీచ్, సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటారన్నమాట. ఈ విధంగా భాష అనేది భాష నిర్మాణం ద్వారా జ్ఞాన నిర్మాణం కూడా జరుగుతుంది అని చెప్పి వైగోట్స్కీ పేర్కొనడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వ్యక్తిగత భాష 2-7 సంవత్సరాల మధ్య కనిపిస్తుందని వైగోట్స్కీ పేర్కొన్నాడు. అంటే తమలో తాము ఎప్పుడు ఏ సంవత్సరాలు మాట్లాడుకుంటారంటే 2-7 సంవత్సరాల మధ్య మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పి వైగోట్స్కీ పేర్కొన్నారు. వ్యక్తిగత భాష అహం కేంద్రీకృత భాషగా ప్రాక్ ప్రాచాలక భాష దశ 2-7 సంవత్సరాల మధ్య కనిపిస్తుందని జీన్ పియాజే కూడా పేర్కొన్నారు. జీన్ పియాజే కూడా అహం కేంద్రీకృత భాష అనేది ఉంటుంది అని చెప్పి పేర్కొన్నారన్నమాట. 7 సంవత్సరాల తర్వాత వ్యక్తిగత భాష అనేది అంతర్భాషణం ఇన్నర్ స్పీచ్గా మారుతుంది. అంటే వాళ్ళు బయటికి మాట్లాడుకుంటే వాళ్ళ లోపల మనస్సులో మాట్లాడుకోవడం అనేది 7 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది అని చెప్పి వైగోట్స్కీ పేర్కొన్నారన్నమాట. మానసిక ప్రక్రియలు చూసుకున్నట్లయితే
వైగోట్స్కీ మానసిక ప్రక్రియలను రెండు రకాలుగా విభజించారు. అవి ఒకటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అని రెండు విధాలుగా విభజించడం జరిగింది. జీవి పుట్టుకతో స్వతసిద్ధంగా వచ్చే మానసిక ప్రక్రియలను దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని అంటారు. అంటే జీవికి పుట్టుకతోనే స్వతసిద్ధంగా సహజ సిద్ధంగా వచ్చే మానసిక ప్రక్రియలన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అని అంటామన్నమాట. అంటే పరిశీలించడము, గుర్తించడము, గుర్తు తెచ్చుకోవడము, ప్రశ్నించడము, తేడాలు చెప్పడము, తెలుసుకోవడము మొదలైనవన్నీ కూడా ఇవి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలుగా మనం చెప్పుకోవచ్చు. అవి స్వతసిద్ధంగా వస్తాయి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియల ఆధారంగా సామాజిక పరిసరాలతో పరస్పర చర్య ఉండడం వల్ల ఏర్పడే మానసిక ప్రక్రియలను ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అని అంటారు. అంటే మనకి స్వతసిద్ధంగా ఉండే ప్రక్రియల ఆధారంగా మనం సమాజంలో మరియు పరిసరాల్లో పరస్పరం చర్య నొందడం వల్ల ఏర్పడిన ప్రక్రియలు ఏమంటారంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు. అంటే సంశ్లేషణ, విశ్లేషణం, వివేచనం, సృజనాత్మక ఆలోచన మొదలైనవన్నీ కూడా ఈ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సామాజిక పరిసరాల్లో పరస్పర చర్య నొందడం వల్ల జ్ఞాన నిర్మాణం జరిగి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అనేవి ఏర్పడతాయి. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తులు దూకుడుగా ప్రవర్తించడాన్ని నియంత్రిస్తాయని, స్వయం క్రమీకరణకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ విధంగా ఉన్నత మానసిక ప్రక్రియలు అనేది వ్యక్తి దూకుడుగా ఉండడాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. తర్వాత సిద్ధాంతం ఏంటంటే బోధనా సిద్ధాంతము. దీనిని శిక్షణా సిద్ధాంతం అని కూడా అంటారు. దీనిని ఎవరు ప్రతిపాదించారంటే బ్రూనర్ అనే అతను ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసనం అని, బోధనా శిక్షణ సిద్ధాంతం అని కూడా అంటారు. బ్రూనర్ రచించిన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో బోధనా సిద్ధాంతం, పాఠ్య ప్రణాళికల రచనలను, బోధనా అభ్యసన కృత్యాలకు మూలం అయినది. ఈయన ఏ గ్రంథం రచించారంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించారనమాట. అందులో ఈ బోధనా సిద్ధాంతాన్ని పొందుపరచడం అయితే జరిగింది. ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన భావనతో బ్రూనర్ ఏకీభవించలేదు. ప్రవర్తనవాదులు ఎవరు? పావ్లోవ్, స్కిన్నరు వాళ్ళు ప్రతిపాదించిన భావనలతో ఈయన బ్రూనర్ అనే అతను ఏకీభవించలేదన్నమాట. ప్రవర్తనవాదులు మానవుల వివేచన సామర్థ్యానికి స్పందించలేకపోవడం పెద్ద తప్పిదంగా తెలిపాడు. అభ్యసన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి అభ్యసించినప్పుడే అభ్యసనం అర్థవంతంగా, ప్రయోజనవంతంగా ఉంటుందని భావించాడు. ఇతను కూడా ఏం చెప్పాడంటే అభ్యసించే అంశాలనేవి చిన్న చిన్నగా చేసుకొని అభ్యసించడం వల్ల అర్థవంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేశాడు బ్రూనర్. తర్వాత ఇందులో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో రూపంలో బోధించవచ్చు. వ్యక్తిలో ఉండే ఆసక్తి, కుతూహలం అనేవి అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి. ఉపాధ్యాయుని పాత్ర వీలైనంత తక్కువగా ఉండి అభ్యసకుడికి ఎక్కువగా స్వేచ్ఛ అనేది ఇవ్వాలి అని చెప్పి తెలియజేశారన్నమాట. బోధనా విషయాల కంటే బోధన పద్ధతి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే విషయాల కంటే కూడా మనం ఏ విధంగా బోధిస్తున్నామో అని చెప్పే దానికే ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అని చెప్పి తెలియజేశాడు. ప్రేరణ, బోధన క్రమం, ఆవిష్కరణ, అభ్యాసం, అంతర్బుద్ధి చింతనం ముఖ్యమని తెలియజేశాడు బ్రూనర్ అనే అతను అనమాట. తర్వాత ప్రేరణ అంటే ఏంటి? బ్రూనర్ బహిర్గత ప్రేరణల కంటే అంతర్గత ప్రేరణలు చాలా ముఖ్యమని తెలిపాడు. అంటే వేరే వాళ్ళు బహిర్గతంగా ఇచ్చే ప్రేరణ కంటే మనకై మనమే ఉండే ప్రేరణ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది అని చెప్పి ఈయన తెలియజేశాడనమాట. బోధనా క్రమము, బోధన అనేది ఏ విధంగా ఉండాలి, దాని యొక్క క్రమం ఏ విధంగా ఉండాలి అని చెప్పి అభ్యసన అంశానికి సంబంధించిన విషయానికి 3 క్రమ శ్రేణి పద్ధతుల్లో అందించాడు. అది ఒకటి క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. క్రియాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలను సంబంధించిన విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలి. అంటే ఏదైనా పనులు చేయడం ద్వారా దాని వాళ్ళకి పరిచయం చేయాలన్నమాట. ఈ పద్ధతిలో చిత్రాలు కానీ, పదాలు కానీ, ప్రతిమలను కానీ ఉపయోగించరాదు. ఇక్కడ చిత్రాలు, పదాలు, ప్రతిమలు అవేమీ ఉపయోగించకుండా ఏదైనా ఒక పని చేయడం ద్వారా పరిచయం అయితే చేయాలన్నమాట. లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రం దీనిలో ఇమిడి ఉంటుంది. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అని చెప్పేది దేనిలో ఇమిడి ఉంటుందంటే ఇక్కడ బోధనా సిద్ధాంతంలో ఇమిడి ఉంటుందన్నమాట. తర్వాత చిత్ర ప్రతిమ పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన ఉపకరణాలను ఉపయోగించి బోధించాలి. ఈ పద్ధతిలో విద్యార్థుల్లో దృష్టి స్మృతి వికసించడం ప్రారంభమవుతుంది. అంటే చూడడం ద్వారా ఎక్కువ మనకి గుర్తుంటుంది కాబట్టి దీనివల్ల ఎక్కువ అభ్యసించగలుగుతారనమాట. ప్రతీకాత్మక పద్ధతిలో అభ్యసన అంశాలను సంకేతాలలో, సూత్రాలతో నేర్చుకుంటాడు. దానివల్ల శాబ్దిక స్మృతి వృద్ధి చెందుతుంది. ఈ ప్రతీకాత్మక పద్ధతిలో ఏం చేస్తారంటే అభ్యసన అంశాలని కొన్ని సంకేతాలు, సూత్రాల ద్వారా గుర్తించుకోవడం వల్ల ఎక్కువగా గుర్తుంటుందన్నమాట. తర్వాత ఆవిష్కరణ అభ్యసనము. ఈ ఆవిష్కరణ అభ్యసనంలో బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటి సమాధానాల కోసం అవసరమైన పరికల్పన, పరిశీలన మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రోత్సహిస్తాడు. ఈ విధంగా ఏదైనా ఒక ప్రశ్నలు అనేది అడిగినప్పుడు విద్యార్థులు అనేవి వేరు వేరు సమాధానాలు చెప్పడాన్ని ప్రోత్సహించాలన్నమాట.
ఈ విధంగా వివిధ మార్గాలనేటివి తెలుసుకోవాలనమాట. ఈ విధంగా అభ్యసన అనేది జరుగుతుంది. ఈ ఆవిష్కరణ అభ్యసనానికి విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, విశ్లేషాత్మక చింతన అనేది అవసరమవుతుంది. వాళ్ళ యొక్క అంతర్బుద్ధి చింతన, అలాగే విశ్లేషాత్మక చింతన కూడా చాలా విధంగా అవసరం అనేది అవుతుందనమాట. అంతర్బుద్ధి చింతన అంటే ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారము. అంటే దానికి సంబంధం లేకుండా ఒక సమస్య అనేది ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి ఆలోచించకుండానే హఠాత్తుగానే వచ్చే పరిష్కారాన్ని ఏమంటారంటే అంతర్బుద్ధి చింతన అని అంటారనమాట. ఈ పరిష్కారాల తర్వాత పరికల్పనగా మారుతాయి. వీటిని పరీక్షించడానికి విశ్లేషణాత్మక చింతనగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా విశ్లేషణాత్మక చింతన అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఫస్ట్ అంతర్బుద్ధి చింతన అనేది ఉన్న తర్వాత విశ్లేషణాత్మక చింతన అనేది ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అనుభవపూర్వక అభ్యసనము. అనుభవపూర్వక అభ్యసనం తీసుకున్నట్లయితే ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది కారల్ రోజెస్ అనే అమెరికా శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కారల్ రోజెస్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము సహాయార్థి కేంద్రిక చికిత్స విస్తృత ఉపయోగంలోనికి వచ్చింది. అంటే ఏదైనా ఒకటి మనం అనుభవించిన తర్వాతే దానిలో నుంచి అభ్యసనం అనేది జరుగుతుంది అని చెప్పి ఈయన తెలియజేశాడనమాట. కారల్ రోజెస్ ప్రకారం అభ్యసనంలో ఉత్సాహంగా తగ్గడానికి ముఖ్య కారణం, ఉత్సాహం అనేది తగ్గిపోవడానికి ఏంటంటే కారణము సంజ్ఞానాత్మక అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెట్టడమే. అంటే సంజ్ఞానంగా మనము జ్ఞాన నిర్మాణం అని చేసుకోవాలి అని చెప్పి దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టడం అనేది ముఖ్య కారణం అనేది ఉత్సాహం తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేశాడు. వ్యక్తిగత మార్పు, స్వీయ జ్ఞానం పొందడమే విద్య, మానసిక చికిత్సల లక్ష్యాలు అని కారల్ రోజెస్ యొక్క నమ్మకము. కారల్ రోజెస్ తాను రచించిన ఫ్రీడమ్ టు లర్న్ ఫర్ 80s అనే దాన్ని ఎవరు రచించారంటే కారల్ రోజెస్ అనే అతను రచించడం జరిగింది. ఈ పుస్తకంలో ఈ అనుభవపూర్వక అభ్యసనంని గురించి వివరించారన్నమాట. ఈ కారల్ రోజెస్ 2 రకాలైన అభ్యసనాల మధ్య భేదాన్ని తెలియజేశాడు. అవి సంజ్ఞానాత్మక అభ్యసనము, అలాగే అనువర్తనీయ జ్ఞానము. సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే ఇది విద్యా విషయక అంశాలకు సంబంధించి ఉంటుంది. ఉదాహరణకు ఎక్కాలు, పదాలను నేర్చుకోవడము. అంటే ఎక్కాలు అలాగే పదాలు అనేవి అదే విధంగా ఉన్నట్టుగానే మనం నేర్చుకోవడాన్ని సంజ్ఞానాత్మక అభ్యసనం అని అంటారు. అనువర్తిత జ్ఞానం అంటే ఏంటంటే కారు గురించి అభ్యసించి ఆ కారుని బాగు చేయడము లేదా రెండిటి మధ్య కలిగిన వ్యత్యాసం ఏమిటి అని చెప్పి అనుభవపూర్వకంగా దాన్ని అభ్యసించినట్లయితే ఆ అభ్యసన అనేది అవసరాలకు ప్రాధాన్యత అనేది ఇస్తుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. ఉదాహరణకు 2 సంవత్సరాల పిల్లవాడు కాలే ఒక కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చేయి కాలుతుంది. దీనివల్ల ఆ పిల్లవాడు అంత తొందరగా మర్చిపోలేని వేడి భావనను తనంతట తాను నేర్చుకోవడంతో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యసనము. దానికి అది కొవ్వొత్తుని పట్టుకోవద్దు కాలుతుంది అని చెప్పినా కూడా వినకుండా పట్టుకున్నట్లయితే దాని యొక్క అనుభవం అనేది ఆ పిల్లవాడు పొందుతాడనమాట. ఆ అనుభవానికి ద్వారా పొందిన అభ్యసనాన్ని ఏమంటారంటే అనుభవపూర్వక అభ్యసనం అని అంటారనమాట. కారల్ రోజెస్ అనుభవపూర్వక అభ్యసనాన్ని నిర్వహించే 5 అంశాలను ప్రతిపాదించాడు. ఈ విధంగా 5 అంశాలని ప్రతిపాదించారన్నమాట. అంటే వ్యక్తిగత ప్రమేయ లక్షణము, స్వీయ చొరవ, పరివ్యాప్తి, అదేవిధంగా అభ్యాసకునిచే మూల్యాంకనం చేయబడడం, సారాంశం, అర్థం. ఈ విధంగా 5 అంశాలను ప్రతిపాదించాడు కారల్ రోజెస్ అనమాట. కారల్ రోజెస్ అనుభవపూర్వక సూత్రాలు చూసుకున్నట్లయితే మానవులు అభ్యసించే సహజ సామర్థ్యం కలిగి ఉంటారు. కృత్యాల ద్వారా అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. స్వీయ ముప్పు తక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా స్వీయ విమర్శ, స్వీయ మూల్యాంకనం అభ్యసనానికి అధికంగా తోడ్పడుతుంది. అంటే మనల్ని మనమే ప్రశ్నించుకొని మనం ఎంతవరకు నేర్చుకున్నాము అని చెప్పి మనమే ప్రశ్నించుకుంటే అభ్యసనం అనేది తొందరగా అధికంగా తోడ్పడుతుంది అని చెప్పి తెలియజేశాడనమాట. తర్వాత అనుభవపూర్వక అభ్యసన ప్రయోజనాలు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వలన ధారణ అనేది పెరుగుతుంది. మనము బహుళ జ్ఞానేంద్రియాలు అనేది దీనికి ఉపయోగిస్తామన్నమాట. కాబట్టి మనకి ఎక్కువ గుర్తు అనేది ఉంటుంది, ధారణ అనేది ఉంటుందన్నమాట. విద్యార్థి కేంద్రిత అభ్యసనం కేంద్ర బిందువు అవుతుంది. విద్యార్థి కేంద్రంగా ఉంటాడనమాట. జ్ఞానం పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ అభ్యసకుడికి యోగ్యత, విశ్వాసాలను పెంపొందిస్తుంది. విద్యార్థుల జీవన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. మనకి దైనందిన జీవితంలో అవసరమైన నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అనుభవపూర్వక అభ్యసనము ప్రతికూల అంశాలు చూసుకున్నట్లయితే అధికార శైలి గురువుకు అసౌకర్యం కలిగించవచ్చు. అంటే ఉపాధ్యాయుడికి అసౌకర్యంగా ఉంటుంది. అభ్యసన ప్రక్రియకి సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. అంటే దీన్ని ఏదైనా బోధించడానికి ఈ విధంగా అనుభవపూర్వకంగా బోధించాలంటే ఎక్కువ సమయం అనేది పడుతుందన్నమాట. ఉపాధ్యాయుడికి సహనం కావాలి. ఎక్కువ సహనంతో అందరి పిల్లలకి సమానంగా బోధించే విధంగా ఉపాధ్యాయుడికి సహనం అనేది ఉండాలన్నమాట. ఉపాధ్యాయుడికి మార్గదర్శకత్వం అవసరము. ఉపాధ్యాయుడికి కూడా ఒక మార్గదర్శకత్వం అనేది అవసరం అనేది ఉంటుంది. దీనికి ప్రతికూలమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంతటితో అభ్యసన సిద్ధాంతాలు అనేవి టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. మనకి
ఇక దాని తర్వాత అభ్యసనానికి సంబంధించిన బిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ బిట్స్ అనేది టోటల్ 200 పైనే అబోవే ఉన్నాయి. ఈ బిట్స్ అనేవి అన్నీ కూడా అభ్యసనానికి సంబంధించిన బిట్స్ తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియోస్ కానీ ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.